రిపోర్ట్ ఏంది అవి అవన్నీ మెన్షన్ కూడా చేసి నీకు చూసుకోవచ్చు. తెలియదు, మెన్షన్ చేయలేదు అనుకో ఈ విధంగా చేయొచ్చు. మనం చూడండి ఇంతకుముందు డమ్మీ క్యాంపెయిన్ కాబట్టి బ్రాడ్ పెట్టినాము, బ్రాడ్ పెడితే వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ రైట్. క్యాంపెయిన్ పైన సో ఇన్సైట్స్ క్యాంపెయిన్స్ ఓపెన్ చేసినప్పుడే ఈ డేట్స్ అనేది చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, టుడే ఎస్టర్డే అనే డేట్ అంటే పెట్టుకుంటారు. మనము అసలు నంబర్స్ ఏం కనిపిస్తారని పరేషాన్ అయిపోతారు. సో పరేషాన్ కాకండి, సింపుల్ గా చూసుకోండి. ఇందులో మీరు ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే టుడే రిపోర్ట్ ఏంది, ఇక్కడ మనకి ఎస్టర్డే రిపోర్ట్ ఏంది, లాస్ట్ 1 వీక్ రిపోర్ట్ ఏంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు. అనేది ఈడ కనిపిస్తుంది చూడండి. ఓకే రైట్. ఇక్కడ మీకు కనిపిస్తుంటే డిజిటల్ మార్కెటింగ్ 54 క్లిక్స్ వచ్చినాయి అంటే వెబ్సైట్కి వచ్చారని తెలిసిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 455 ఇంప్రెషన్స్, యావరేజ్ సిపిసి. మీరు మ్యాక్స్ సిపిసి 50. ఒక రకంగా మంచిదే. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓడిఎంటీ అనుకోని ఓడిఎంటీ కూడా చూపించు. సో క్యాంపెయిన్స్ ఓపెన్ చేసినప్పుడే ఈ డేట్స్ అనేది చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, ఈ టుడే ఎస్టర్డే అనే డేట్ పెట్టుకుంటారు. అసలు నంబర్స్ ఏం కనిపిస్తారని పరేషాన్ అయిపోతారు. సో పరేషాన్ కాకండి, సింపుల్ గా చూసుకోండి. ఇందులో మీరు ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే టుడే రిపోర్ట్ ఏంది, ఎస్టర్డే రిపోర్ట్ ఏంది, లాస్ట్ 1 వీక్ రిపోర్ట్ ఏంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఇట్లా మళ్ళీ ఎస్ఏపి రైట్. ఇక్కడ మీకు కనిపిస్తుంటే 54 క్లిక్స్ వచ్చినాయి అంటే వెబ్సైట్కి వచ్చారని తెలిసిపోతుంది. 455 ఇంప్రెషన్స్, యావరేజ్ సిపిసి. మీరు మ్యాక్స్ సిపిసి 50 పెట్టిండొచ్చు, 100 పెట్టిండొచ్చు, కానీ గూగుల్ మాత్రం పర్ క్లిక్ యావరేజ్ గా 31 రూపాయల 39 పైసలు మాత్రం తీసుకుంది. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. సో కంప్యూటర్ పేర్లు కూడా తీసేసుకున్నాడు. ఇంకా అదంతా బ్రాడ్ మ్యాచ్ ఇట్లా పనిచేస్తుంది. యా. సో మీరు 500 పర్ డే. మనం ఏం చేస్తాం ఇక్కడ బిట్ స్ట్రాటజీ లెర్నింగ్ అని వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. గూగుల్ దాదాపు వారం నుంచి 2 వారాలు 14 రోజుల వరకు అర్థం చేసుకుంటుంది ఈ క్యాంపెయిన్ ని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏ వచ్చింది కాబట్టి ఆ మెషిన్ లెర్నింగ్ ద్వారా అర్థం చేసుకొని ఆహా నీ యాడ్ ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సజెషన్స్ బాగా ఇస్తుంది. 2 వీక్స్ తర్వాత క్యాంపెయిన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ క్యాంపెయిన్ ని 3 రోజులు రన్ చేయడం వేరే, 30 రోజులు రన్ చేయడానికి చాలా వేరే లాభం ఉంటుంది. ఇప్పుడు 1600 రూపాయలకు నీకు ఒక 10 కన్వర్షన్స్ వచ్చినాయి అనుకో, నెల తర్వాత 30 కన్వర్షన్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా క్యాంపెయిన్ లాంగ్ రన్ లో రన్ చేయడం వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. చాలా మంది స్మాల్ కంపెనీస్ లాస్ ఎందుకు అవుతారంటే వాళ్ళు 4 రోజులు రన్ చేసి ఆపేస్తారు. పెద్ద కంపెనీ కంటిన్యూస్ రన్ చేయడం వల్ల ఈ గూగుల్ బిడ్ స్ట్రాటజీని అర్థం చేసుకొని మన యాడ్ ని రైట్ పర్సన్ గా చూపించి మనకు సేల్స్ ఎక్కువ తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని నమ్మి వదిలేసేయాలి, బెటర్ గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, కింద ఉంది కదా, పైన ఉంది కదా 500 పర్ డే ఉంది కదా, కింద కింద దాని కింద దాని రైట్ కి స్క్రోల్ చేయండి మెల్లిగా. ఓకే, 1 సెకండ్. ఆప్టిమైజేషన్ స్కోర్ 67%. ఇది మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. గూగుల్ ఏమంటుంది, నువ్వు ఎంత బాగా క్యాంపెయిన్ క్రియేట్ చేసావు, యాడ్ కాపీ అని గూగుల్ ఇస్తుంది, ఇది మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇది కాదు మ్యాటర్ మనకు. ఓకే, నెక్స్ట్ ఇంప్రెషన్స్ 455, క్లిక్స్ సమ్ 50 వచ్చినాయి కదా, ఇది సిటిఆర్ అంటారు, క్లిక్ త్రూ రేట్. ఓకే, నీకు అంటే ఒకటి చెప్పంతా, నీకు నేను 100 రూపాయలు ఇచ్చాను ఖర్చు పెట్టమని, నువ్వు 50 రూపాయలు ఖర్చు పెట్టావు అంటే ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టినట్టు నువ్వు? 50%. ఎట్లా క్యాల్కులేట్ చేశారు మీరు? 50/100 into 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఖర్చు పెట్టాను బై టోటల్ మనీ ఎంత ఇచ్చాను ఇంటూ 100. సిటిఆర్ అంతా అదే డేటా సైన్స్ అంటే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి బై ఎన్ని ఇంప్రెషన్స్ ఇంటూ 100. 50 క్లిక్స్ వచ్చినాయి, టోటల్ ఇంప్రెషన్స్ 455 ఇంటూ 100 అంటే 11. అంటే 11% ఇస్ క్లిక్ టు రేట్. అంటే ఏమర్థం అండి? కాదు చెప్పాలంటే మీకు ఏమర్థమైంది 11% సిటిఆర్ అంటే? అయింది ఇంత ముందు కంటే. ఇంప్రెషన్స్ లో ఎన్ని క్లిక్స్ వచ్చినాయని చూసిన వాళ్ళు ఎంతమంది క్లిక్ చేశారు? 11.87% people clicked on our ads. 100 మంది యాడ్స్ చూస్తే అందులో 11 మంది మన వెబ్సైట్కి వచ్చారు. ఓకే, ఇట్స్ గుడ్. యూనో ఈ 11% అనేది అంత మామూలు విషయం ఏం కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే మీరు యాడ్ బాగా చేశారు, బాగా పర్ఫార్మ్ అయింది అన్నదానికి ఈ సిటిఆర్ ఒకటి చూసి గుర్తుపట్టొచ్చు. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇంకా ఇది కొంచెం బెటరే పనిచేసింది, క్లిక్స్ రాలేదు కానీ మీరు లెక్కేసుకోండి. 54/455 వచ్చేస్తుంది. మనం రన్ చేస్తుంటే మనకు ఇక్కడ కన్వర్జన్ రేటు, కన్వర్జన్స్ అనేది మనం కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేయలేదు కాబట్టి కనిపించదు. తర్వాత మీకు ఏం వచ్చినాయండి? కాల్స్ వచ్చినాయా, ఫామ్ ఫిల్అప్స్ వచ్చినాయా? ఎన్ని ఫామ్ ఫిల్అప్స్ వచ్చినాయి? ఏం నెగటివ్ పాసిబుల్ అయ్యేది అంటే వాడు ఇస్తాడు. మీరు ఫస్ట్ మీరు బ్రెయిన్ పెట్టండి, దాని బ్రెయిన్ వాడండి, వీటిని అర్థం చేసుకోండి, పెట్టండి, అర్థం చేసుకోండి. మీ నాలెడ్జ్ అక్కడ సెకండ్ ట్యాబ్ ఉంది చూడండి, సెకండ్ ట్యాబ్. యా, ఓకేనా?
క్లియర్? క్లియర్ సార్. Yes, sir. యాక్చువల్గా దీన్ని కన్వర్షన్ ట్రాకింగ్ మనం సెటప్ చేస్తే ఆ 7 or 8 అంటారు కదా మన గూగుల్ యాడ్స్లోనే కనిపిస్తుంది. కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు. 2 days వరకు ఫ్యూచర్లో నేర్చుకుందాం. దాని గురించి ఎలాంటి సపోర్ట్ చేయం మేము, ఎందుకంటే సపోర్ట్ చేస్తే మీరు నేర్చుకోరు కదా. మీరు తప్పులు చేయాలి, తప్పులు చేస్తేనే నాకు అక్కడ మొత్తం మీద కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా వాడారా? కాబట్టి అడ్రస్ బుక్ కొట్టేయండి. విల్ హెల్ప్ యూ. నిర్మల హెల్ప్ చేయదు, నేను హెల్ప్ చేయాలి. మీరు ఏం ఫ్లెమింగో నేర్చుకోవాలి పైన అడ్రస్ బుక్ పైన క్లిక్ చేయండి. థర్డ్ రోజు రిజల్ట్ చూపించండి అంతే మాకు. ఇక్కడ కూడా పోతే వచ్చింది. పోనీ పైసలు. These are entries. ఒకసారి పైకి వెళ్ళండి. నిన్న అది చెప్పిన అడ్రస్ బుక్ దాంట్లో మీద క్లిక్ చేయండి. campaign చేస్తున్నా. ఫ్లెమింగోలో. Just observe చేయండి. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్. సర్చ్ పైన ఉంది క్యాంపెయిన్, చూడండి. అడ్రస్ యాడ్ బుక్. గోల్లో ఇది మనం ప్రాపర్గా చేయాలి యాక్చువల్గా, బట్ బై డిఫాల్ట్ వాడుతాం ఎందుకంటే అది పెద్ద టాపిక్. అది ఇవి ఈ మీ level లో లీడ్స్. మీకు అర్థం కాదు. కంటిన్యూ. ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. క్యాంపెయిన్ పేరు ఇవ్వండి. క్యాంపెయిన్ పేరు అనేది ఇందులో రియల్ కస్టమర్స్ ఎంతమంది? క్యాంపెయిన్లు క్రియేట్ చేస్తాం 6 కాబట్టి conversions సేల్ మనకు అయ్యాయి అర్థం సార్. కావాలి మొబైల్ కాబట్టి కాల్స్ కి మనం డైరెక్ట్ కాల్స్ ఇస్తాం కూడా అన్నమాట. కొన్ని వచ్చాయి. కానీ దీన్ని బట్టి యాడ్ హైదరాబాద్కి వెళ్ళదు. WP కాల్ బటన్ ఎనేబుల్ చేశాం మీ కాబట్టి వెబ్సైట్ direct- చూపియండి. మీ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ చూపియండి. ఇక్కడ Yes. క్లిక్స్ మాత్రం అక్కడనే వ్యూ కొడుతుంది. వ్యూ సైట్. కీవర్డ్ ప్లానర్ లో అనుకొని చూడండి ఎంత ఉంది బిడ్డింగ్, దాన్ని బట్టి హైయెస్ట్ బిడ్డింగ్ ల్యాండింగ్ పేజ్ ఎవరు డిజైన్ చేశారు? తర్వాత నేను చేశాను. చూడండి ఇది వద్దు మనకు. మెల్లగా స్క్రోల్ డౌన్ చేయండి. తీసేయాలి. నేను చెప్పాను కదా బై డిఫాల్ట్ యాడ్ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ చూపిస్తాడు. ఏం వాడారు చేయడానికి? మనం WordPress త్రూ చేశాం. మన ప్రాపర్ WordPress అంటే Elementor kit ఆ? Elementor kit. హైదరాబాద్. స్క్రోల్ డౌన్ చేయండి. బట్ హైదరాబాద్ అని పెడితే అయిపోదు. అది హైదరాబాద్ వాళ్ళు కాకుండా బెంగళూరు, చెన్నై వాళ్ళకి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్ అడ్వాన్స్ ఆప్షన్ తీసుకోలేదు కాబట్టి లొకేషన్స్ లో బాగుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఒక చిన్న కొంచెం పైకి వెళ్ళండి. చాలా బాగుందిలే. కొంచెం పైకి వెళ్ళండి మళ్ళీ. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కొంచెం డేటా చూసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఇక్కడ ఆరు వాటర్ హీటర్ రిపేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ కవర్డ్స్ చాలా కంటెంట్ రాసాం కదా ఇక్కడ. ఎప్పుడైతే మనం ఎస్ఈఓని పాయింట్ చేస్తున్నప్పుడు ఇట్లా రాయాలి. ఇది ఎట్లా గూగుల్ యాడ్స్ కోసమే కాబట్టి అంత రాయొద్దు. Yes. దానివల్ల కొన్ని లీడ్స్ మిస్ అయ్యింది. ఎందుకంటే హీటర్ తీసుకుంటాడు అంత తీరు చూడకపోవచ్చు కూడా. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఉన్న దానిలో కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. ప్రైజ్ మ్యాచ్ చేయండి అందరు. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇప్పుడేం వాడకండి. పైకి వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ లో మీరు ప్రాపర్ కీవర్డ్స్ చేయకపోతే నీకు ఇంకా పైకి వెళ్ళండి. ఇంప్రెషన్స్ రావు, క్లిక్స్ రావు. పైసలు పెట్టినా కానీ అందుకోసమే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సర్వీసెస్ అంబులెన్స్ ఇలాంటప్పుడు ఓపెన్ చేసినప్పుడే ఫామ్ కనిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఏ వెబ్సైట్ కి నువ్వు పంపిస్తున్నావు అన్నది. 1 second guys. తర్వాత హెడ్ లైన్స్ మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ద వర్డ్ ఈ విధంగా పెట్టండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హెచ్వైడి. దాని పొజిషన్ 1 చెప్పండి. 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. యాక్చువల్గా 2 కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఉంటే 2 కనిపిస్తాయి. చిన్న చిన్న ఉంటే 3 కనిపించే అంత చూడండి అనమాట. వేరే ఫ్రీడమ్ టుడే లీవ్ ఇట్. ఈ విధంగా అయిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్ రాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. హెడ్ లైన్ 1 30 క్యారెక్టర్స్ ఉంటాయి. 90 క్యారెక్టర్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. రైట్ గైస్. సో స్టార్టింగ్ లో ఫామ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బుక్ సర్వీస్ అంటే వాళ్ళు క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేయకపోవచ్చు. కాబట్టి ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఒక ఫామ్ పెడితే ఇంకా బాగుంటుంది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. ఈ బిజినెస్ landing page is good. ఎస్టాబ్లిష్ అనక వస్తుంది. దెన్ కమ్ టు ఒకసారి గూగుల్ యాడ్స్ అగైన్. ఇది మిమ్మల్ని వెరిఫై చేసి అడుగుతుంది. బట్ రియల్ కంపెనీలో పోతే వెరిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, వీలైతే ప్రయత్నం చేయండి. ఇప్పుడు హైదరాబాద్ అయినా క్లిక్ చేయండి. సైట్ లింక్స్ ఇవేవి చేయొద్దండి. మనం నెక్స్ట్ నేర్చుకుంటాం అది. స్క్రోల్ డౌన్. బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టాలి? ఏంటి ఇది యాడ్ గ్రూప్స్ ఇన్ని చేశారేంది? మాట్లాడదాం. ఏరియా వైస్ స్పెషలైజేషన్ ఇచ్చాం సార్. ఒక 10 అట్లా. అట్లా చేసిరా, బాగానే చేసిరు. గుడ్ థాట్. అంత అయిపోయినాక బట్ మీకు ఎక్కడ ఎక్కువ క్లిక్స్ వచ్చినవి? ఫస్ట్ ఏ లొకేషన్? గీజర్ రిపేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఏ లొకేషన్ అది? ఈ కన్సాలిడేటెడ్ గా హైదరాబాద్ కొట్టి ఇచ్చేసి ఏరియా వైస్ ఒక 10 అట్లా సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం. ఒక 4-5 ఇచ్చామనుకోండి. ఫస్ట్ అది మొత్తం హైదరాబాద్ కి ఇవన్నీ ఇట్లానా? స్పెసిఫిక్ గా వచ్చాము, కన్సాలిడేటెడ్ గా కొన్ని ఇచ్చాము. కన్సాలిడేటెడ్ గా హైదరాబాద్ కొట్టి ఇచ్చాము. ఫస్ట్ 2 ఏరియా వైస్ స్పెసిఫికేషన్ కొన్ని ఇచ్చాం. మూడో దానికి స్పేస్ ఉండదు. కొందరు 30 క్యారెక్టర్స్ వాడకుండా 15
15 వాడుకున్నాను Customer ఎలా అయితే అజ్యూమ్ దట్ నువ్వు మొత్తం హైదరాబాద్ కోటి ఇచ్చినావు అంటే గీజర్ కన్సాలిడేటెడ్ కూడా ఇచ్చాము. రిపేర్ అండ్ హైదరాబాద్ నువ్వు ఇచ్చినావు తర్వాత కూకట్పల్లి కూడా ఒకటి ఇచ్చినావు అనుకో Yes. అప్పుడు 2 సార్లు యాడ్ కనిపిస్తే తెలుగు లాంగ్వేజ్ లో యాడ్ పెట్టారా అంటే ఎస్ సార్. అట్లా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే గూగుల్ అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అంటే హైదరాబాద్ ఒక్కొక్క పర్సన్ కూకట్పల్లి ఉన్నాడు అట్లా ఏం లేదు వస్తుంది లాంగ్వేజ్ మనం చేస్తాం కదా మొన్న సరే బట్ కీవర్డ్స్ మార్చినావు కదా అక్కడ అవును కీవర్డ్స్ సార్. మార్చినావు కదా మళ్ళీ చేయండి అరౌండ్ 25 కిలోమీటర్స్ కి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని స్పెషలైజేషన్ ఇచ్చాం. ఓకే ఓకే కీవర్డ్ మారిస్తే ఏం ప్రాబ్లం లేదులే ఎందుకంటే అతను ఒకటేసారి 2 కాదు కదా ఓకే నో ప్రాబ్లం బట్ నేను చెప్తాలే రేపు చెప్తా మీకు అది ఏందనేది గీజర్ వన్స్ అగైన్ అన్ని ఫ్రేజ్ మ్యాచ్ అయినా ఇక అన్ని ఫ్రేజ్ మ్యాచ్ ఇచ్చాం సార్. ఈ కీవర్డ్స్ అని ఎట్లా పుల్ అవుట్ చేశారు ఓన్ గా కొన్ని డిజైన్ చేసేసి అందులో జనరల్ గా ఎలాంటి కీవర్డ్స్ సెట్ చేస్తారు, హార్డ్వేర్ లీక్, ఈ నీష్ మీద ఏమేమి సెర్చెస్ వస్తాయి అన్ని కలెక్ట్ చేసి సో వాటి మీద ఏరియాని కీవర్డ్ ప్లానర్ వాడారా ఏది వాడారు కీవర్డ్ ప్లానర్ యూజ్ చేశాను. మళ్ళీ ఓన్ గా కొన్ని ఏమేమి వస్తాయి జనరల్ గా టెక్నీషియన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కనుక్కొనేసి ఎలాంటి రిపేర్స్ వస్తాయి కనుక్కొని ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను. హాట్ వాటర్ లీక్ అనేసి ఇన్స్టాలేషన్ సర్వీస్ అన్ఇన్స్టాలేషన్. జరా కొంచెం రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ బజాజ్ గీజర్ రిపేర్ ఇన్ హైదరాబాద్ నాట్ ఎలిజిబుల్ లో సర్చ్ వాల్యూమ్ ఇలా వచ్చినప్పుడు మీరు ప్యానిక్ కావాలంటే అది సర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంతే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కింద గీజర్ రిపేర్ సర్వీస్ హైదరాబాద్ కూడా దానికి కూడా సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది మిగతా అంతా బాగానే ఉంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి నోట్ ఓకే మిగతావన్నీ అవసరం లేదు లో సర్చ్ వాల్యూమ్ ఉన్నాయి. టాప్కి వెళ్ళండి ఓకే 1 సెకండ్ ఇక్కడ చూడండి కాస్ట్ 100 అంటే 3 క్లిక్స్ కదా 6 క్లిక్స్ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డేటా తోటే చాలా చేయొచ్చు. మనం ఏదో రన్ చేసినాం వదిలేసినాం మళ్ళీ పైసలు పెడుతున్నట్టు కాదు ఇది అర్థం చేసుకొని ఏ కీవర్డ్ బాగా పనిచేస్తుంది ఏ కీవర్డ్ బాగా పనిచేస్తుంది దీన్ని ఏం చేయాలని చేస్తేనే ఆప్టిమైజేషన్ అంటారు. దీన్నే పర్ఫార్మెన్స్ మార్కెటర్ అని చాలా మంది అంటారు కదా దీన్నే చూడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఇదే. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే మళ్ళీ ఇంకో కోర్స్ ఏం కాదు ఏ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినా దాన్ని అబ్జర్వ్ చేసి తక్కువ కాస్ట్కి ఎక్కువ సేల్ తీసుకొచ్చి చేస్తుండే పర్ఫార్మెన్స్ మార్కెటర్. ఓకే బిల్లింగ్ వస్తుందండి కీవర్డ్స్ చూసాము ఇప్పుడు ఈ కీవర్డ్స్ నువ్వు పెట్టావు మీరు ఇండివిజువల్ కస్టమర్ ఏం సర్చ్ చేసిండో మనం తెలియాలి ఎక్కడికి వద్దు ఏడు చూస్తుంది సెర్చ్ టర్మ్స్ లో చూపియండి వెళ్ళండి అయిపోతుంది. ఇక్కడ ఈ బిల్లింగ్ ప్రాబ్లం వస్తే మేడం అడగండి సబ్జెక్ట్లో మాత్రం మేడం అడగండి ఎందుకంటే మేడం అడిగితే మీరు నేర్చుకోలేరు. ఇప్పుడు కాడికి నేను చెప్పిన నాలెడ్జ్ పైన ట్రై చేయండి తర్వాత చూద్దాం మిస్టేక్స్ అయితే కానీ మీరు పొరపాటు చేయకూడని థింగ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ ఎనేబుల్ చేయలేదు. కన్వర్షన్ ట్రాకింగ్ దీనికి సంబంధమే లేదు. లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. నో 1 సెకండ్ ప్రాబ్లం ఏం లేదు ఆడ ఫిల్టర్ పెట్టినావు నువ్వు ఆ ఫిల్టర్ తీసేసేయి 1 మోర్ అని ఉందా క్లిక్ చేయి కీవర్డ్ మ్యాచ్ క్లిక్ చేయి అది తీసేసేయి రిమూవ్ చేయి. ఈ రెండే ఇది కూడా ఇంకొకటి థింగ్ అండి జనాలు కొన్నిసార్లు ఫిల్టర్లు పెడతారు ఆ ఫిల్టర్ వల్ల నాకు అర్థం కాదు అది కరెక్ట్ రిమూవ్ చేయలేదు మళ్ళీ కొట్టండి ఏం కీవర్డ్ వాడుతున్నా కూడా ఈ రెండు మంచిగా ఉంటే నీకు దాదాపు క్యాంపెయిన్ సక్సెస్ అవుతుంది. ఇది ఒకటి యాడెడ్ ఫిల్టర్ ఓకేనా రైట్. ఇప్పుడు నేను మీకు ఏం ప్రాజెక్ట్ ఇస్తా తర్వాత కానీ ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలి. ఎవరిదన్నా ఒకరిది మీ సబ్ డొమైన్ నాకు ఐడి పాస్వర్డ్ పంపించండి ఒకరు పంపించండి చాలు. పైన సెర్చ్ లో క్యాంపెయిన్ నేమ్ కొట్టండి పేజ్ లో ల్యాండింగ్ పేజ్ చేసి క్యాంపెయిన్ నేమ్ సంబంధం క్యాంపెయిన్ నేమ్ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ తెలుసా అండి 23rd అక్కడ సర్చ్ టర్మ్ చూడండి పైన సర్చ్ టర్మ్ అని డ్రాప్ డౌన్ రైట్ సైడ్ రైట్ సైడ్ కాంటాక్ట్ ఫామ్ లో చేస్తాం సార్ థాంక్యూ పే అదే సార్ అదే వచ్చేది చెప్పండి కాదు ఆ ఫిల్టర్ తీసేసేయాలండి ఆ ఫిల్టర్ తీసేస్తే పని అవుతుంది. డిఫాల్ట్ గా తీసుకుంది సార్ అట్లేం తీసుకోదు మీరు ఎవరో ఫిల్టర్ చేశారు అది మీ డొమైన్ పేరు ఐడి పాస్వర్డ్ క్లిక్ చేయండి సార్ మళ్ళీ కీవర్డ్ ఇక్కడ ఒకటే కీవర్డ్కి చూపిస్తుంది అది క్లోజ్ చేయండి అక్కడ పక్కన క్లోజ్ అని ఆప్షన్ ఉంది క్లోజ్ చేయండి 1 సెకండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి అక్కడ డేటా ఉంది కానీ మీకు డేటా అర్థమవుతలేదు కాబట్టి ఎంతో క్లియర్గా దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఇనిషియల్గా మీకు టాస్క్ ఇచ్చి 3 క్యాంపెయిన్లు 4 క్యాంపెయిన్లు చేయమని ఎందుకు మీకు ఇది అలవాటు కావాలని ఈరోజు కొంచెం ఫాస్ట్గా చూపిస్తారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే అబ్జర్వ్ చేయండి నాకు ఆ విండోలో ఏమేమి ఉన్నాయి ఏం కదా అని. ఇప్పుడు చూడండి ఆడ సర్చ్ టర్మ్స్ ఉన్నాయి కానీ మనం చూడలేకపోతున్నాం దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఫిల్టర్స్.
సార్ మనం V-Guard geyser service. అది డైరెక్ట్ గా పేజ్ కాకుండా ఓన్లీ బటన్ తర్వాత ఒకసారి ఆ క్లిక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎస్, క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేసి సైడ్కి పోవాలి. ఇది ఏంటంటే వదిలేయండి, పేజ్ URL తీసేయండి. మాత్రమే మనం సబ్మిట్ చేయగలం. ఏమైంది బై డిఫాల్ట్ మీరు మళ్ళీ ఇది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. క్లిక్ చేసుకుంటే మారుతుంది అంతే. కాంటాక్ట్ us Okay. పేజ్ ఉంది కదా సార్. స్మిత్ గీజర్ సర్వీస్ సెంటర్ నియర్ మీ. సో ఆ book గీజర్ లో రిపేర్ మనకి నియర్ contact కొంపల్లి us, హైదరాబాద్. contact Havells page geyser మాత్రమే service near me. WP ఫామ్ మరి ఎక్కడ అంటే డైరెక్ట్ గా నువ్వు ఇచ్చిన కీవర్డ్ ఏంటండి? పాపప్ లాగా చేయొచ్చు. గీజర్ సర్వీస్ మీద ఇచ్చాను. ఏదైనా కొంతమంది ఒక స్పెసిఫిక్ గా button బ్రాండ్ నేమ్ మీద click సెట్ చేస్తే చేస్తున్నారు. వేరే సో page కి బజాజ్ వెళ్తున్నా, V-Guard కూడా pop-up లాగా ఇంక్లూడ్ కూడా చేశారు. open కావచ్చు. అలా కూడా చేయొచ్చు. ఓకే. ఇంక్లూడ్ కాదు. మనకు అర్థం చేసుకోవాల్సిన ID టాపిక్ password. ఏంటంటే ఎస్ సార్. మీరు ఇచ్చిన కీవర్డ్ పర్టికులర్ యాడ్ గ్రూప్ కి మీ కీవర్డ్ ఏంది? గీజర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఆ కీవర్డ్ ఫ్రేజ్ మ్యాచ్ ఇస్తే ఏ కీవర్డ్ కి యాడ్ కనిపించింది, దీన్ని బట్టి ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఇందులో గీజర్ రిపేర్ నియర్ మీ అనే కీవర్డ్ ఉండేనా ఇందులో? ఎస్ సార్. ఉండేనా? ఉంది సార్. ఓకే, ఇక్కడ చూడండి, హ్యావెల్స్ గీజర్ సర్వీస్ నియర్ మీ అంటే నీకు ఏమర్థం అన్నట్టు, మనం గీజర్ సర్వీస్ నియర్ మీ గీజర్ సర్వీస్ నియర్ ఉంది కాబట్టి ముందర యాడ్ చేసుకుంది. ఓకే, కూడా స్మాల్ గీజర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, గ్యాస్ గీజర్ రిపేర్ నియర్ మీ, గ్యాస్ క్లీనింగ్ సర్వీస్. ఓకే, అందుకే నేను ఏం చెప్తా అంటే యు ఆర్ డూయింగ్ గుడ్. ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ చేసినట్టు చేశారు, కానీ బిగినర్కి అర్థం కావాలంటే ఏంటంటే ఒక చిన్న యాడ్ గ్రూప్, చిన్న కీవర్డ్స్ పెడితే అప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ ఎట్లా పనిచేస్తుందని అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా అయితే క్యాంపెయిన్ వాస్ గుడ్. trying to pull it out. Geyser cleaning service near me. ఇది ఉందా మీ దగ్గర? క్లీనింగ్ అనే వర్డ్ మధ్యలో ఉండనా? ఎస్ సార్, ఇంక్లూడ్ చేశాం. గీజర్ ఇన్స్టాలేషన్ నియర్ మీ, గీజర్ మర్చెంట్, మెకానిక్ నియర్ మీ. ఓకే, సో ఈ విధంగా చూసుకో. ఏదైనా అన్వాంటెడ్ కీవర్డ్ ఉంది ఇక్కడ? నెగిటివ్ లిస్ట్ కూడా యాడ్ చేశాం సార్. కొన్ని యాడ్ చేశారా? చూపించండి. అన్ని ఇచ్చాము. 15 చూపించాం, 15 యాడ్ చేశాం. ఫస్ట్ యాడ్ చేశారా? స్టార్టింగ్ లోనే క్యాంపెయిన్ లెవెల్ యాడ్ చేసాం. అన్నింటికి వచ్చేసాయి. పైన ఉంది రైట్ సైడ్. సరే, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ లో అన్ని యాడ్ గ్రూప్స్ కి కామన్ గా అప్లై అవుతుంది క్యాంపెయిన్. ఎందుకు కాస్ట్ ఎందుకు తీసేసారు? గీజర్ కాస్ట్ కోసం చూసి వాళ్ళు రిపేర్ కి క్లిక్ చేయకూడదు కదా సార్. గీజర్ కాస్ట్ అడుగుతుండా స్వామి? కాస్ట్ చూడబోయి వాళ్ళు రిపేర్ సర్వీస్ క్లిక్ చేస్తే మనకు అన్వాంటెడ్ క్లిక్ వస్తుంది కదండి. రైట్, ఓకే. యాక్చువల్గా WP ఫార్మ్స్ చాలా బాగుంటుంది, కాకపోతే వాడు ఫ్రీ వర్జన్ Search terms అయిపోయింది. ఇవ్వడు అనుకుంటా. ఇక్కడ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆప్షన్ ఇన్సైట్ అని కనిపిస్తుంది చూడండి. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే నేను ఇంకా మళ్ళీ డీటెయిల్ గా దీని గురించి చెప్తా తర్వాత. నార్మల్ గా ఏం ప్రాబ్లం ఉంటుంది? పైన యూ అని ఉందా? యూ అనేది మీ కంపెనీ, ఇది ఎందుకు మీకు కాంపిటర్స్ వీళ్ళందరూ. అంటే మనం యాడ్ రన్ చేసి హోమ్ ట్రయాంగిల్, ఇది చాలా ఎస్పాస్ సర్వీస్, google.com అంటే ఏంటి? వాడు గూగుల్ మై బిజినెస్ కి ట్రాఫిక్ తీసుకొస్తుండు. కాంటాక్ట్ వచ్చిందండి. యాడ్ క్లిక్ చేస్తే బ్రో ఫర్ యూ, నో బ్రోకర్, బై డిఫాల్ట్ జస్ట్ డైల్, వీళ్ళంతా సంపాదిస్తారండి, లక్షలలో సంపాదిస్తారు, మీకు తెలియదు. నో బ్రోకర్ అంటాడు, కొత్తగా వచ్చిండు. ఫస్ట్ ఇన్సూరెన్స్కి వచ్చిండు, ఇప్పుడు అన్ని సర్వీసెస్ పెట్టుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది డబ్బులు సంపాదించడం ఎట్లా అనేది. మనకు అర్థం కాలేదు. ఒక పేజ్ క్రియేట్ మనం ఓన్లీ సర్వీస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం, మనం సర్వీస్ ఇవ్వడానికి రెడీగా లేము, రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేము. డబ్బులు కావాలి, డబ్బులు రావు, బెట్టింగ్ యాప్లో పోవాలి. కానీ తెలివిన వాడితే ఎన్నో పైసలు ఉన్నాయి. నో బ్రోకర్ అంటాడు దేవుడు కాదు, జస్ట్ అంటాడు దేవుడు కాదు. వాడు వాని తెలివిని బట్టి కన్సిస్టెంట్గా పనిచేసిండు. అదే పని మనం చేయాలి, మనం సంపాదిస్తాం. కాబట్టి ఈ నేను చూపించిన ఎగ్జాంపుల్ ఏదో క్లాస్ చెప్పినా ప్రాక్టీస్ చేసినా కదా, రియల్ వరల్డ్గా డబ్బులు సంపాదించడానికి వాడండి. ఇదే గీజర్ని వదిలిపెట్టకండి. దిస్ గీజర్ విల్ గివ్ 1 lakh రూపీ వన్ డే. గీజర్ అన్న చిన్న ఎగ్జాంపులే. సీజన్ బట్టి ఎండాకాలం వస్తే ఏసీ రిపేర్ స్టార్ట్ చేయాలి, ఏసీ రిపేర్ సర్వీస్. ఫోన్ నంబర్ లేదు, ఫోన్ నంబర్ ఇప్పుడు చలికాలం కాబట్టి గీజర్ ఈజ్ ద కరెక్ట్ టైం అనమాట. అందుకు వర్కౌట్ అయింది మీకు. ఈ విధంగా ఎన్ని ఉన్నాయో అన్ని స్టార్ట్ చేయండి. 2000 పెడితే 20,000 వచ్చినాయి అనుకో, మస్తుగా. ఇంకొకటి ఏంటంటే ఇది నువ్వు పెట్టి మర్చిపోవాలి అంతే. నువ్వు చేసేది ఏమో చెప్పు, ఒకటేసారి పని చేస్తున్నావు, మల్టిపుల్ టైం డబ్బులు సంపాదిస్తావు. సబ్మిట్. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ రిపోర్ట్ ఏంటంటే నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నావు వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఫిల్అప్ చేసిన అన్నది. అక్కడనే ఉంటాడు అతను. ఒకటి చూపిస్తా, మిగతా తర్వాత చెప్తా. దీనివల్ల ఇక్కడ 4th కాలంలో టాప్ ఆఫ్ పేజ్ రేట్ అని ఉంది. ట్రాక్ చేయలేం ఎప్పుడు కూడా. ఓకే, టాప్ ఆఫ్ పేజ్ రేట్ అంటే టాప్ 4 లో ఎంత పర్సెంటేజ్ నువ్వు కనిపించినావు. కర్సర్ తీసేయండి, ప్రాబ్లమ్ రిమూవ్ ద కర్సర్. పేజ్ కి రీడైరెక్ట్ ప్రాబ్లమ్.
76% ఆఫ్ ద టైం మీరు టాప్ 4 లో కనిపించారు. అదే రైట్ సైడ్ చూడండి ఇంకోటి అబ్సల్యూట్ టాప్ ఎగ్జాక్ట్ ఫస్ట్ పొజిషన్ లో ఎప్పుడు 30%. రిమూవ్ ద కర్స్, మెయిల్ యాడ్ చేయాలి. స్క్రోల్ డౌన్. మెయిల్ యాడ్ చేయాలనుకుంటున్నా. 30% ఆఫ్ ద టైం మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. వేరాజ్ జస్ట్ డైల్ ఎంత? జస్ట్ డైల్ 11% ఆఫ్ ద టైం. అంటే జస్ట్ డైల్ కంటే మీరే బాగా చేశారు క్యాంపెయిన్. నో బ్రోకర్ ఏంది 5%, బేస్డ్ ఆన్ దేర్ సిపిసి అండ్ నెంబర్ ఆఫ్ థింగ్. కాబట్టి ఇంకా మీరు ఫ్రెషర్స్ కాదు. జస్ట్ డైల్కి పనిచేస్తున్న గూగుల్ యాడ్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాడికంటే మీరే బెటర్. అవునా కదా? Yes, sir. Yes, No sir. one- no one ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ కాదు. ఎవరైతే క్యాంపెయిన్ పర్ఫెక్ట్ చేస్తాడో వాడు ఎక్స్పీరియన్స్ కూడా పోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే మనకు కావాల్సింది. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్. ఎనివే ఐ కంగ్రాచులేట్ దిస్ టీమ్. నా ఇప్పుడు లెక్కలు మాట్లాడదాం. ఎంత పైసలు 2000 ఖర్చు అయినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి, యాక్చువల్గా ఎన్ని కన్వర్షన్ అయినాయి, ఎంతెంత రెవెన్యూ జనరేట్ అయింది టోటల్గా. స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉందండి, బట్ నాకు ఇంట్రెస్ట్ వస్తున్నాయి చూడండి. ఇదిగో ఎవరైనా ఫామ్ ఫిల్ చేస్తే ఇక్కడనే వస్తుంది అనమాట. దీనికి సపరేట్ ఆల్టర్నేట్ ఉంది, ఫ్లమింగో. ఇదొకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఆ ప్లగిన్ ఉంది. లెట్స్ సీ ది ప్లగిన్. కాంటాక్ట్ ఫామ్ 7కి డైరెక్ట్ లేవు అనమాట, ఆల్టర్నేట్స్ చేసుకుంటూనే వస్తుంది ఫ్లమింగో. ది రిపోర్ట్ సార్. మీ పేరేంటి? సో భరత్. అందరికి అర్థమైంది. భరత్ ఏం చేస్తుంటాను? అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్. Yes, sir. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ స్విచ్ అవుదామని అనుకుంటా. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేశారు. Yes, sir. ఆ రిపోర్టింగ్ స్టైల్ చూసి అర్థమవుతుంది. రన్ చేసినప్పుడు నీకు తెలవాలి కదా. ఓకే, అందుకోసం నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇంట్లో 250 వచ్చింది, ఇంట్లో 650 వచ్చింది, ఎందుకు 450 వచ్చిందా? అంటే టోటల్ అమౌంట్ కస్టమర్ తో తీసుకుంది వీళ్ళు ఇంత 3600, 2900, 1600. ఓకే, ఇంకొక లీడ్ పెండింగ్ ఉంది, అది ఇవాళ కన్సల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ 2900 దగ్గర మీకు 650 ఎట్లా ఇచ్చాడు ఆయన? అది యాక్చువల్గా 2 ఉన్నాయండి. అక్కడ గీజర్స్ వచ్చేసి 2 రిపేర్లు ఉన్నాయి. ఒక్కటే అని చెప్పేసి ఇంటికి పిలిచిన తర్వాత 2 అని చెప్పారనమాట. అమ్మో, వీడెవడో మీరు పార్ట్నర్ అయినాడు మంచివాడు, నిజాయితీ వాడు కదా. వాడు ఒకటని చెప్తే మీరేం చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఎంత మంది తోటి టైప్ అయ్యారు గీజర్ వాళ్ళతోటి? ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు సార్ టెక్నీషియన్స్. వీళ్ళంతా టెక్నీషియన్ లిస్ట్ ఇదంతా. యాక్చువల్గా అర్బన్ క్లాప్ అనే కంపెనీ ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కస్టమర్ తోటి అమౌంట్ 2900, 3600 వాళ్ళు ఆటోమేటిక్గా యాప్లో సెట్ చేసి పెడతారండి. దానికి గాను ఈ పోయిన గీజర్ అతనికి ఒక 20%, 30% ఇస్తారండి అమౌంట్. కొంచెం తక్కువనే ఇస్తారు. అంటే కంపెనీకి లాభం ఎక్కువ, ఆయన తక్కువ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆయనకు లాభపరిచి మనం తక్కువ తీసుకుంటాం. టు స్టార్ట్ విత్ దిస్ ఇస్ గుడ్, బట్ రాను రాను ఆయన చెప్తాడు మీకు ఇంత తీసుకుంటే ఇంత తీసుకోండి అని చెప్పేసి. మనం కూడా లెక్కలు వేసుకోవాలి కదా, మనం ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత వచ్చింది, దానికి ఎంత ఛార్జ్ చేస్తే బాగుంటుంది అనేది. కాబట్టి మీరు ఎంత పర్సెంటేజ్ లెక్కేశారు ఇనిషియల్గా? 25 to 30 అండి. మళ్ళీ 1600 25%, అది 250 కరెక్టేనా? అది ఇది యాక్చువల్గా కస్టమర్ కాదు టెక్నీషియన్ తోటి ఇబ్బంది అయిందండి మాకు. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఫ్రైడే చెప్పాడు మాకు. సో టెక్నీషియన్ కాస్త లేట్ చేశాడు, అందుకని ఇంకో టెక్నీషియన్ని అలాట్ చేసామన్నమాట. అది కూడా ఏంటి అంటే దీంట్లో 15 లీటర్స్ ఉంటుంది, ఇన్స్టాంట్ ఉంటుంది కదా, ఇది ఇన్స్టాంట్ అనమాట. సో ఇన్స్టాంట్ వాటికి కాస్ట్ తక్కువ తీసుకుంటారు. అందుకని చెప్పేసి ఆయన ఓన్లీ 250 ఇవ్వగలనని చెప్పాడు. యాక్చువల్గా 350 డిమాండ్ చేశాం, 250 ఇచ్చాడు. కస్టమర్ కూడా కాల్ చేసి ఏమన్నాడంటే ఇంకో 1000 రూపీస్ పెట్టేసుకుంటే మాకు కొత్తది ఇన్స్టాంట్ వస్తుంది కదండి అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే మేము చెప్పాను 6 months వరకు అయితే మీకు వారంటీ ఉంటుందండి మా టెక్నీషియన్ తరఫున అని చెప్పాను. నంబర్ వాడుతున్నాయి. గుడ్ గుడ్. సరే, ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు 2000 రూపాయలు ఇస్తే అందులో మనకు 1700 రూపాయలేమో యాక్చువల్గా స్పెండ్ అయినాయి. మీరు సంపాదించిన 1850. ఇంకొకటి వచ్చింది అనుకుందాం, అంటే బ్రేక్ ఈవెన్ దానికి అన్నట్టు వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఫ్యూచర్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే స్కేలబుల్ ఎట్లా చేయాలన్నది అర్థం చేసుకోవాలి. అదే క్యాంపెయిన్ లాంగ్ రన్లో రన్ అయితే డెఫినెట్గా అది తగ్గుతుంది. ఇంకొకటి ఏంది, వీళ్ళతోటి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మీకు అనేది వర్కౌట్ అవుతుంది.
థర్డ్ ఓకే. పాయింట్ ఏంటి? యెస్ సార్. ఎస్ఈఓను ఫోకస్ చేయాలి. థింక్ అబౌట్ ఇట్. గీజర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ కి మీరు ఎస్ఈఓలో టాప్ ర్యాంక్ వస్తే ఎంత సంపాదిస్తారు? చెప్పాను కదా, ఆటోమేటిక్గా మన అవునా కదా? ఈమెయిల్ అడ్మినిస్ట్రేటివ్ మెయిల్ రోజుకు 4 బుకింగ్లు వచ్చినాయి అనుకో, 250 రూపాయలు తీసుకున్నా కూడా అప్పుడు తక్కువ తీసుకున్నా ఏం కాదు. మెసేజ్ 1000 రూపాయలు వచ్చాయి, నెలకు 30,000 పుణ్యానికి సంపాదిస్తుంది కదా. అడిషనల్ సెట్టింగ్స్ లో ఏం లేదు. కానీ రోజు ఫోన్లో మాట్లాడాలి. ఒక పర్సన్ పెట్టుకో, 10,000 ఆ పర్సన్ కి. ఒక హౌస్ వైఫ్ హూ ఇస్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, తను చూసుకుంటది. నువ్వు మంచిగా వేరే పని చేసుకో. 20,000 అయితే నేను నీ అకౌంట్లో పడిపోతున్నాయి. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే. ఇనిషియల్ గా అన్ని మనమే చేయాలి, రాగా అన్ని మనం చేయొద్దు. స్కేలబుల్ ఎట్లా చేయాలో మనం చూసుకోవాలి. మిగతావన్నీ కూడా వేరే పర్సన్ పెట్టుకొని చేపిస్తే అప్పుడు నువ్వు కష్టపడ్డ దానికి స్మార్ట్ వర్క్, డబ్బు సంపాదించడానికి వాల్యూ అనిపిస్తుంది. ఇనిషియల్గా మన వర్క్ అయ్యేంత వరకు అన్ని మనమే చేసుకోవాలి, తప్పులేదు. నేను ఓడిఎంటికి నేనే సేల్స్ పర్సన్, నేనే కాల్స్ మాట్లాడుతుండే, నేనే మార్కెటింగ్ చేస్తుండే, నేనే ట్రైనింగ్ చేస్తుండే, నేనే ప్లేస్మెంట్ చేస్తుండే, అన్నీ నేనే చేస్తుండే. ఇప్పుడు 30 మంది ఎంప్లాయీలు. నా ఐమ్ డూయింగ్ ఎ స్మార్ట్ వర్క్. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అదే కదా. ఇనిషియల్గా మన దగ్గర డబ్బులు తక్కువ, మనమే కష్టపడాలి. బట్ 10 ఏళ్ళైనా కూడా మనమే కష్టపడి చచ్చిపోతాం. చెప్పండి, అప్పుడు మనతోటి అయిపోతుంది. అట్లాగా దీన్ని ఇంకా కొన్ని రోజులు తీసుకెళ్లాలంటే అప్పుడు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ ద ఎంప్లాయీస్. ఎనీవే, గుడ్, చాలా బాగా చేశారు, డబ్బులు సంపాదించారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ లీడ్స్ అండ్ కీప్ ఇట్ అప్. విల్ సీ యూ. మీ టీమ్ని మళ్ళీ మనం ఈ వీక్లో ఒక మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్లో మనం మాట్లాడి క్లియర్గా రోజు ఒకరితో ఇంటర్వ్యూ చేద్దాం, ఒక టీమ్ తోటి. అది యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో దట్ ఇది చూసన్నా వేరే ఇన్స్టిట్యూట్స్ కొంచెం మారితే బాగుంటుంది. జనాలకు థియరీ కాకుండా ప్రాక్టికల్ ఇస్తారు. ఓకే, రెండోది నీ మెయిల్ కి ఆటోమేటిక్. చాలో, కంగ్రాచులేషన్స్ టీమ్ 1. థర్డ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరైతే హ్యాపీ కదా ఈ ప్రాజెక్ట్ వల్ల? సార్, Yes, sir. చాలా హ్యాపీ. అండ్ మా కోఆర్డినేట్ కూడా టీమ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు సార్. ఫ్రెండ్లీనెస్ మా కోఆర్డినేషన్ మొత్తం. ఇదే కంటిన్యూ చేయండి ఫ్యూచర్ లో. ఇట్లానే 6 మంది కలిసి ఏజెన్సీ స్టార్ట్ చేయండి. కాంటాక్ట్ ఫామ్ కాకుండా Yes, sir. Sir, sure, sir. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నేను ఒకటే టీమ్ 2, టీమ్ 2 ప్లగిన్ చేసేసుకుంటది. చూడు, అందరికి నంబర్స్ రావాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ అయితే ఫాలో అవుదాం. లెర్న్ ఫ్రమ్ 1 by 1 అంతే. పెయిడ్ వర్షన్ బిజినెస్ ఒక లాగా ఉంటుంది. టీమ్ 2 ఎవరండి? ఇస్తే బాగుండాలి. ఇప్పుడు వీడు ఎవరు? ఫ్లెమింగో సిఎఫ్స్ అనేవాడు. Who is team కాంటాక్ట్ 2? ఫామ్ 7 దగ్గర ఆపర్చునిటీ కనిపించింది వీళ్ళకు, కనిపించి వీళ్ళు తయారు చేసుకున్నారు అనమాట. కాంటాక్ట్ ఫామ్ 7 ఏంది, అన్ని నేనే ఇస్తాను, ఎవరు? పైసలు నిర్మల? పెట్టుకున్నారని వాడు. ఈ సేఫ్ Who is సెండ్ team 2? రిజర్వేషన్ లో కాంటాక్ట్ ఫామ్ తీసుకుందాం. యా సార్, చెక్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇది చేయండి. ఫ్యూచర్ లో మాత్రం మీరు వేరే చేసేసుకోండి. పెయిడ్ వర్షన్ లో చాలా ఉన్నాయి. అది కూడా నేను చూపిస్తాను, ఏం చేస్తున్నాను నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది అండ్ అందులో మోర్ ఆప్షన్స్ ఉంటుంది. మీరు beginner నాగరాజు, కాబట్టి శైలజ, అన్ని మనం free గా చేయాలి కవిత, కాబట్టి ఇది రాజ్ నేర్చుకోండి. కుమార్, జగదీష్, కీర్తన. Lowest possible way గా. ఆర్ యు దేర్ గైస్? But if you are a premium, you have comforts. శైలజ సార్ ఉన్నారు. సార్ CF సార్ నా పేరు శైలేష్ సార్. పవర్ కట్ అయింది, నేను select ఫోన్ the లో form కనెక్ట్ అన్నది, అయ్యాను సార్. కాంటాక్ట్ ఫామ్ మీ 7 టీమ్ మెంబర్స్ లేరా? అండ్ పోస్ట్ సబ్మిషన్ యాక్షన్స్. సార్ నేను రాజ్ కుమార్. చెప్పండి రాజ్ కుమార్. అంటే మనం ఫస్ట్ థ్యాంక్ యూ సార్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము పెట్టాము, కాకపోతే ఏంటి అంటే మేము సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల మాది మళ్ళీ చూడండి. 1 day లోనే బడ్జెట్ మొత్తం కంప్లీట్ చేసాము. 7 leads వచ్చాయి. థ్యాంక్ యూ. ఏం బిజినెస్? 7 leads వచ్చాయి. కార్ కార్ rental రెంట్. service. పర్లేదు, చూద్దాం, చూపియండి. డబ్బులు సంపాదించలేదు, మన మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకోవాలి కదా. స్క్రీన్ షేర్ చేసి క్యాంపెయిన్ చూపించండి. ఇన్ కేస్ బట్ మా యాక్సెస్ వచ్చేసి ఇందులో మా టీమ్ లో నాగరాజ్ గారు ఉంటారు. నాగరాజ్ సార్ ఆయన వాళ్ళ రాలేదా? దగ్గర యాక్సెస్ ఉంది. మాకు ఉన్నాడు అనుకోండి సార్ దీంట్లో. ఇంకోటి, మీరు ఎందుకు యాక్సెస్ తీసుకోలేదు? థ్యాంక్ యూ పేజ్ని ఇగో తీసుకున్నాను సార్ మెయిల్ ఐడి. తర్వాత మళ్ళీ ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు క్రియేట్ మన చేసింది మెనూలో నేనే మెయిల్ ఐడి క్రియేట్ అష్రఫ్ అనే చేసి మెనూలో 2-step వెరిఫికేషన్ కి నాగరాజ్ గారు ఇచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అవుతే వెరిఫై అడుగుతుంది, ఏ తనకి ఓటీపీ వెళ్తుంది. శాంపుల్ పేజ్ కోతాడు, టెస్ట్ కోతాడు. ఇంకొకటి అండి, అలా కాకుండా ఏదో కొత్త జీమెయిల్ అకౌంట్ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేశారో మీ జీమెయిల్ కి యాక్సెస్ తీసుకోవచ్చు కదా, అది తీసుకోలేదా? లేదంటే అన్ని కనిపిస్తాయి. నేను తీసుకోలేదు, వాళ్ళకి ఇచ్చాను, నేను తీసుకోలేదు. మళ్ళీ లాగిన్ అయ్యి వాళ్ళకి ఇచ్చేసాను సార్ డైరెక్ట్. వాళ్ళు ఎవరు లేరా మరి ఇప్పుడు? ఇందులో నాగరాజ్ గారు ఉండరు సార్. ఒక 1 second సార్. ఉన్నారు సార్, నాగరాజు నాగన్ ఉన్నారు చూడండి, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమైంది నాగ్? సరే, ఎవరో ఒకరు మీ టీంలో ఎవరో ఒకరు చేయండి. ఇక్కడ మీరు మనం బిగినర్స్ బై, మీ ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకురావాలని అవసరం లేదు.
మిస్టేక్ చేస్తే నేను చెప్తా కదా, ఏం మిస్టేక్ చేసినా నేను చెప్తా. మనకి ఏంటంటే ఆ పేజ్ బట్ షో మీ ద డేటా. చాట్ జీపీటీతో వాడడం నేర్పియాలి. బట్ అగైన్ మళ్ళీ ఒక 1 సెకండ్ సార్, నేను ట్రై చేస్తున్నాను. Just a చాలా second. బాగా చేయొచ్చు. మెను ఇందులో మనకి ఏమేమి పేజ్ ఉండాలంటే హోమ్, అబౌట్ అస్ అని పెడతాం. కానీ అవసరం లేదు, ఒక్క పేజ్ ఉంటే చాలు. ఒక్కటే పేజ్ ఉండాలి. ల్యాండింగ్ పేజ్ గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మల్టిపుల్ పేజెస్ అవసరం లేదు. న్యూ సేవ్ మెను. థ్యాంక్ యూ పేజ్ యాడ్ చేయొచ్చా అండి మెనూలో? సార్ ఇందులో ఉన్నాడు సార్, నాగరాజ్ సార్ Can you ఉన్నారు, add బట్ thank you రెస్పాండ్ page in the అవ్వట్లేదు. menu? నేను లాగిన్ No, అవుతా sir. ఉంటే No, sir. వెరిఫై మీరు తర్వాత డిస్కస్ చేసుకోండి. ఐ గివ్ యూ ఛాన్స్ అగైన్. నెక్స్ట్ టీమ్ సార్ మేమే సార్, సురేష్. మీ బిజినెస్ ఏంటి? సార్ వాటర్ ప్యూరిఫైర్ సార్. షేర్స్ ఓకే సార్. థ్యాంక్ యూ పేజ్ కొట్టింది అనుకో, నీ కన్వర్జన్ అయినట్టు రాంగ్ రిజల్ట్ చూపిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా, మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిసీగా ఉంది సురేష్. బయట ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. ఓకే, ఈ రోజు మీరు ఇది చాట్ జీపీటీ కూడా ల్యాండింగ్ పేజ్ చెప్తానండి. మీరు తీసుకుంటూ ఉంటే ఇది కూడా ఎలిమెంటర్ కిటా? అవును సార్. మంజుల మేడం డిజైన్ చేశారు సార్, మంజుల గారు. ఉన్నారా మంజుల ఇప్పుడు? అవునా సార్. ల్యాండింగ్ పేజ్ కి పెద్ద టైం ఎస్ సార్ ఉన్నాను. అయిపోయిందా? నీకు వచ్చేసిన అంటే ఆల్ టీమ్ మెంబర్స్ హాయ్. ఫామ్ ఫిల్ అప్ చేస్తేనే 3 మెంబర్స్ చేశాం సార్. ఇది హలో ప్రాపర్ గా ల్యాండింగ్ పేజ్ శ్రావణి గారు, నేను, మంజుల గారు ముగ్గురు చేశాం అంతా సార్. కంటెంట్ రాస్తాం. స్క్రోల్ డౌన్. ఓకే రైట్ Okay. అండి. ఓకే గుడ్. ఇప్పుడు పైకి ఫైనల్ వెళ్ళండి. చేస్తే రీడైరెక్షన్ కావాలి అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయండి. పేజ్ కి చేయాలి. సో లెట్స్ గో టు దట్ ప్లగిన్. మిగతా టీమ్ మెంబర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకోండి సో దట్ థింగ్స్ విల్ గో ఫాస్టర్. CF7 నెక్స్ట్ టీమ్ ఎవరో ప్లీజ్ ఓపెన్ యువర్ ల్యాండ్ పేజ్, ఓపెన్ యువర్ క్యాంపెయిన్. పోస్ట్ 1 సబ్మిషన్ second. ఫామ్ ఫిల్ అప్ అయినాక ఏం చేయాలి ఓకే, క్లిక్ ఆన్ క్యాంపెయిన్. చూడండి, ఇప్పుడే ఇది యాడ్ వచ్చేసింది, ఇంతకుముందు లేదు. అవునా? ఇస్ దట్ కరెక్ట్? ఇంతకుముందు కాంటాక్ట్ ఫామ్ 7 లో అడిషనల్ సెట్టింగ్స్ వరకు ఉండే యాక్షన్ పైన అది క్లోజ్ చేయండి, డేట్ కనిపిస్తుంది. ఇప్పుడు యాడ్ చేసింది చూడు, దీనివల్ల అది వచ్చేసింది. ఏం చేయాలి? దిస్ మంత్ అని పెట్టండి. రీడైరెక్ట్ కావాలి. రీడైరెక్ట్ కావాలి. ఓకే, ఇంకా పైసలు ఉన్నాయి మీ అకౌంట్లో అయితే? అవును సార్. సార్ సాటర్డే ఈవినింగ్ లైవ్ అయింది సార్. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి చాలా. సేవ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం మీ యాడ్ గూగుల్ కనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వెరీ ఎక్సైటెడ్ సార్. అంటే 3-4-5 డేస్ దాదాపు దీని మీద. సార్ యాక్చువల్ గా మేము కంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఎర్రర్స్ ఫేస్ చేసాం సార్. సో సాటర్డే అది చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం సార్. చాలా ఎక్సైటెడ్. 3-4 డేస్ తర్వాత స్ట్రగుల్స్ తర్వాత లైవ్ అయింది. టెక్నికల్ ఇష్యూస్ చాలా వచ్చాయి సార్. ఓకే ఏం ఓకే. చేస్తామంటే ఒక సో 266 ఇంప్రెషన్స్, క్లిక్స్, యావరేజ్ CPC 60 కోట్ల రూపాయలు. ఓకే, అంటే ఇందులో పేస్ట్ చేస్తా. సర్చ్ ఓపెన్ చేయండి క్యాంపెయిన్. వచ్చిరనుకో, అరే కన్వర్జన్ వచ్చింది రా భయ్ అని చెప్తారు. ఫామ్ ఫిల్ అప్ చేయకుండా ఎవరు ఇంటికి వస్తారండి? ఎందుకు 2 చేశారు? లాజిక్. ఫామ్ ఫిల్ అప్ చేయకుండా ఎవరు సార్ రారు. కీవర్డ్స్ కి అంటే 4 అంటున్నాం సార్. యాక్చువల్ గా కీవర్డ్స్ సేమ్ రిలేటెడ్ ఉన్నాయి అన్నిటికీ అనేసి దానికనేసి 2 గ్రూప్స్ క్రియేట్ చేసాం సార్. దీనికోసమే నీకు అంటే ఒకటి సర్వీస్ కి, ఒకటి ఇన్స్టాలేషన్ కా? Yes, sir. కాంటాక్ట్ ఫామ్ 7 లో ఈ విధంగా 3 వేసుకోవాల్సి వచ్చింది. మీకు WP ఫామ్స్ వాయిటల్ చూడండి. సరే. WP ఫామ్స్ Service open చేయండి. రీడైరెక్షన్ పేజ్ ఇస్తే వస్తుంటుంది. ఇంతకుముందు కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టింగ్ బాగుండే, కానీ అది ప్రాబ్లం అయింది. ప్రస్తుతానికి ఇది చేయండి. ఈ WP ఫామ్స్ లో Page మార్చండి. వాటర్ ప్యూర్ సర్వీస్, ఆర్ఓ రిపేర్ నియర్ మీ, వాటర్ ఫిల్టర్ సర్వీస్ నియర్ మీ, ఆర్ఓ సర్వీస్ నియర్ మీ. సర్చ్ టర్మ్స్కి వెళ్ళండి. ఫోన్ నంబర్ కావాలి మనకు, అది లేదు. సబ్జెక్ట్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లో ఇక్కడ సర్చ్ టర్మ్స్ టెలిఫోన్ ఉంది, నంబర్ ఉంది, ఏదో కరెక్ట్ తెలియదు. ఈ టెలిఫోన్ చూద్దాం. ఇవి అబ్జర్వ్ చేసుకుందాం. టెలిఫోన్ నంబర్. Yes, sir. ఓకే ఓకే, బాగానే వచ్చినాయి అన్ని, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, అక్కడ ఆప్షన్ ఇన్సైట్స్ క్లిక్ చేయండి. లేబుల్ ఉండాలండి. లేబుల్ లేకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్ డబ్బు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది వాడినందుకు డైరెక్ట్ డబ్బు వస్తుంది. దాని పేరు కావాలి. యువర్ నేమ్, యువర్ ఈమెయిల్, సబ్జెక్ట్. 52% టాప్ లో ఉన్నారు, అబ్సల్యూట్ టాప్ లో. దీనికంటే ముందు ఏం మీ కంప్యూటర్ చూడండి. triangles.com, prepareforsure.com. వీళ్ళందరూ కంప్యూటర్స్. ఇగో Yes, sir. లేబుల్
నంబర్స్ చెప్పండి, ఏమన్నా బుక్ అయినాయా? సార్ లేదు సార్, క్లిక్స్ వచ్చాయి కానీ బట్ కన్వర్షన్స్ రాలేదు సార్. కన్వర్జెన్సీ రాలే అంటే ఫామ్ ఎవరు ఫిల్అప్ చేయలేదు? అవును సార్. అంటే కాల్స్ కూడా రాలేదా? లేదు సార్. ఓకే, ల్యాండింగ్ పేజ్కి వెళ్ళండి. నంబర్ కూడా మర్చిపోయాను సార్. ఇవ్వాలి కదా మరి. అంటే ఇచ్చాం సార్ ఫస్ట్, కానీ తర్వాత సురేష్ నెంబర్ యాడ్ చేద్దామని తర్వాత చేయలేదు. ఇప్పటికైనా యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, తీసేద్దాము. వీటిని ఎమర్జెన్సీ సర్వీస్ అంటారు. జనాలకు ఫామ్ ఫిల్అప్ ఓసారి ఒప్పుకుండకపోవచ్చు, కాబట్టి కాల్లో బటన్ పెడితే చాలు. వాట్సాప్ కూడా ఏం రాలేదా? లేదు సార్. ఒకసారి ఫామ్ ఫిల్అప్ చేయండి. పర్ఫెక్ట్, మీరు టెస్ట్ ఫామ్ ఫిల్అప్ చేయండి, చూద్దాం ఏమొస్తుందో. ఫ్లమింగోలో అది తీసుకుందా లేదా చూడాలి. ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫామ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ డిజిట్స్ పెట్టుకోవద్దు. నేము, ఫోన్ నంబర్, ఈ సర్వీస్ ఏరియా ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే జనాలు ఒప్పుకుంటారు. ఇప్పటికి మనం నేర్చుకున్న ఒకటే థ్యాంక్ యూ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి అది కాంటాక్ట్ కూడా ఒకటి. రీడైరెక్షన్ ఎలా చేయాలి. మామూలుగా అయితే పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఒక సింగిల్ బటన్ తోటి అయిపోతుంది. ఈ 3 ప్లగిన్స్ అవసరం లేదు. సెపరేట్గా రీడైరెక్షన్ సెపరేట్గా అవసరం లేదు. మీరు టెస్ట్ చేయండి, మీకు టైం ఉంది కాబట్టి. ఏం ఫామ్ ఇది? కాంటాక్ట్ ఫామ్స్ ఏమైనా ఏంది? చూడండి, ఏది లేకపోతే సార్ డబ్ల్యూపీ ఫార్మ్స్ సార్. ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ డబ్ల్యూపీ ఫామ్సా? ఎందుకు అట్లా లోడ్ అవుతుంది మరి? సార్ నాకు నెట్వర్క్ ఇష్యూ సార్, ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ తో కనెక్ట్ అయ్యాను. వేరే వాళ్ళు చెక్ చేయండి. థ్యాంక్ యూ పోయిందా? ఓకే, థ్యాంక్ యూ పోయింది. మీ డాష్ బోర్డ్ లో చెక్ చేసుకున్నారా లీడ్ ఏమైనా వచ్చిందా అని? చెక్ చేశాను సార్, ఎవ్రీ 50 minutes కి చెక్ చేస్తున్నాం సార్. కానీ రాలేదు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ గూగుల్ యాడ్స్ ఈజీగా ఉంది, కానీ డిజైనింగ్ లో చూడండి కీవర్డ్స్ బాగానే ఉన్నాయి, రాకపోవడానికి కారణము కాల్స్ వస్తుండొచ్చు నీకు. వాటర్ ప్యూరిఫై బాగానే సర్వ్ చేస్తారు. ప్రూఫ్ కావాలి, ప్రతిదీ ప్రూఫ్ కావాలి కాబట్టి కొద్దిగా కష్టపడాలి. యా, సో ఫోన్ నంబర్ పెడితే కొంచెం బెటర్ ఉంటుంది. అయినా కూడా ఫామ్స్ రావాలి. ఫామ్ రాకపోవడానికి మెయిన్ కారణం అదే అండి, మీరు ఎక్కువ పెట్టారు, అంత ఓపిక ఉండదు వాళ్ళకు. మీరు చేయండి, నేమ్, ఫోన్ నంబర్ పెడితే చాలు, ఈమెయిల్ కూడా మనకు అవసరం లేదు. తర్వాత ల్యాండింగ్ పేజ్ ఎలా ఉండాలి అక్కడ కావడం వల్ల గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎప్పుడైతే కాంటాక్ట్ ఫామ్ లో ఒక్కటే ఫీల్డ్ ఉందనుకో, ఈమెయిల్ అనేది 95% మంది ఫిల్ చేస్తారు. సింగిల్ పేజ్ 2 ఉంటే 80% మంది, 3 ఉంటే 70% మంది, 5 ఉంటే ఎవరు చేయరు. ఇప్పుడు నేను ఓపిక ఉండదు వాళ్ళకు. ఇక్కడ అదే జరిగింది. కాబట్టి మిగతా తీసేసేయండి, ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి రన్ చేయండి. తర్వాత కాల్ నౌ బటన్ కూడా పెట్టండి. క్యాంపెయిన్ వైజ్ మీ తప్పేం లేదు. ఇక్కడ ఒక బిజినెస్ కి క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు రిజల్ట్ ఎందుకు రాలేదని ఆలోచన బాగా చేయాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ల్యాండింగ్ పేజ్లో కొద్దిగా ఇష్యూ, ఫోన్ నెంబర్ లేకపోవడము, ఇవన్నీ మంచిగా ఉన్నా రాకపోతే అప్పుడు మనం బిజినెస్ ప్రాబ్లమ్ అనుకోవాలి. వాటర్ ప్యూరిఫై బిజినెస్ లో ఇలా ఉందా అని మళ్ళీ ఇంకొంచెం డబ్బులు పెట్టి టర్న్ చేయాలి. దట్ ఈస్ హౌ వీ హావ్ టు టెస్ట్. ఏం ప్రాబ్లం చెప్పండి. అర్థమైందా సురేష్? ఏం ప్రాబ్లం? ఓకే నో ప్రాబ్లం, యూ ట్రైడ్ యువర్ బెస్ట్. మొత్తం అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది కదా. లెర్న్ ఫ్రమ్ దిస్. ఇంకా ఏం బెటర్ యాడ్ చేయాలో యాడ్ చేయండి. ఇంకా ఉన్న బడ్జెట్ వాడి ఒక్క లీడ్ వచ్చినా కూడా చెక్ చేసుకుంటాం సార్ ఫామ్ లో మంచిగా ఉందా లేదా. క్యాంపెయిన్ అయితే బాగానే చేసి గుడ్. ఓన్లీ ల్యాండింగ్ పేజ్ కొద్దిగా ఇష్యూ ఉంది. ఓకే, పర్టికులర్ గా ఒక కోర్స్ నేను మళ్ళీ మనం ఐ టెల్ యూ వెన్ విల్ బి ద మీటింగ్ దిస్ వీక్. ఆ రోజు రెడీగా ఉండండి, సేమ్ చూపియండి. దీన్ని కూడా మనం చెప్తాం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టీమ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్ 4th టీమ్ శ్రీవాణి. శ్రీవాణి బిజినెస్ ఏంటి? బ్యూటీ పార్లర్ అండి. మన మెయిన్ వెబ్సైట్ బ్యూటీ పార్లర్ సెపరేట్ పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో వేరే ఆప్షన్స్ ఇవ్వద్దు. అందరు ఇలానే చేస్తారన్నమాట. ఎవరు మీ టీం మెంబర్స్ ఎవరు? శ్రీనివాస్ గారు, గిరిజ, ప్రణీత్. ఇంకో పేజ్ లో ఇవన్నీ తీసేసి ఓన్లీ పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ చేస్తారన్నమాట. ఈవెన్ యశోద హాస్పిటల్ అయినా అంతే. యశోద హాస్పిటల్ యాడ్ రన్ చేసే పేజ్ వేరేలా ఉంటుంది, వాళ్ళ మెయిన్ వెబ్సైట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే దే రన్ ఫర్ పర్టికులర్ థింగ్స్. చూడండి, లెట్స్ ఫైండ్ ఇట్ ఆఫ్టర్ అవర్ లొకేషన్స్. ఇది మిస్గైడింగ్ కదా, పైసలు పెట్టి ఆర్గానిక్ వస్తే నో ప్రాబ్లం, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఎస్ఈఓ కోసం ఈ విధంగా రాస్తారు, కానీ మీకు పర్టికులర్ థింగ్ ఉందంటే కరెక్ట్ కాదు. ఏమైనా లీడ్స్ సార్ ఇక్కడ వచ్చాయండి? పైన కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. లీడ్స్ ఏమైనా వచ్చాయా? రాలేదు సార్. బట్ నేను రన్ చేసేప్పుడు నేను నైట్ పాజ్ చేయలేదండి. 12 AM టు నైట్ 12 to 1 వచ్చేసాయి. 7 క్లిక్స్ వచ్చాయి. అర్జెంట్ గా తీసుకురావాల్సిందే. ఓకే, క్యాంపెయిన్ చూపించండి. కానీ ఒక
దిస్ మంత్ అని పెట్టండి డేట్. ఇక్కడ ఫామ్ ఇస్తాం. ఆ, 1 or 2 టైమ్స్ కరెక్ట్గా ఇవ్వాలి. పెట్టాను. వాట్సాప్ బటన్ ఇవ్వాలి, కాల్ నో బటన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చూసినా ఇంకా అమౌంట్ ఉంది మీ దగ్గర? ఓన్లీ 500 పెట్టాం సార్ ఫస్ట్ డే. నిన్న రన్ చేయలేదు. అదే ఒకసారి చెక్ చేశాక ఈరోజు చేద్దామని. అచ్చా, ఈ రోజే స్టార్ట్ అయిందా క్యాంపెయిన్? లేదు సార్, మొన్న శనివారం రోజు పెట్టాను. అది నైట్ 12కి 12 to 1 క్లిక్స్ వచ్చాయి, ఇంప్రెషన్స్ 86 వచ్చాయి, ఇంకా స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయింది అది. అంటే 500 పెట్టాం 1 డేకి. అమౌంట్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఆగిపోయింది అది. అంతే సార్, 1000 యాడ్ చేసాము. అవును, కానీ మీకు ఇచ్చింది 2000 కదా? యాడ్ చేయలేదు సార్, ఫుల్ గా 1 డేకి 500 అనే పెట్టాము. అమ్మో, మీరు పీనాసెస్ అని ఉన్నాడు కదా? లేదు మ్యామ్, ఫస్ట్ 1000 యాడ్ చేయమన్నారు మళ్ళీ అడిగితే. అవునా? అంటే అది ఏదో మాకు అర్థం కాలేదు, కొంచెం ఆగి మళ్ళీ చేద్దాంలే అని మళ్ళీ పాజ్ చేశాను సార్. ఇంకా నెక్స్ట్ డే నైట్ ఒకటి అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, బిట్ స్ట్రాటజీ లెర్నింగ్ అనేది. ఎప్పుడైతే క్యాంపెయిన్ కంటిన్యూస్ గా రన్ అవుతుందనుకో, అది పాజ్ చేయకూడదు. ఎప్పుడు 30 రూపాయలన్నా పెట్టాలి, 50 రూపాయలన్నా పెట్టాలి. రన్ అవుతుంటే నంబర్ వస్తుంది. పాజ్ చేస్తే మళ్ళీ మొదటి నుంచి లెక్కేయాలి. అట్లా. సరే, మన దగ్గర పెద్ద బడ్జెట్ లేదులే కానీ, ఎందుకంటే లీడ్ వస్తే మనం సంతోషపడతాం కదా. అది ChatGPT is very advanced, very quick. ఓపెన్ చేయండి క్యాంపెయిన్. Again, నేను ఇప్పుడు యాడ్ గ్రూప్ ఓపెన్ చేశాను సార్. బాగా క్లిక్ చేయండి అక్కడ. సో పేజెస్ ఏబీ క్రియేట్ చేయకండి. ఒక హోమ్ పేజ్, ఒక థ్యాంక్ యూ పేజ్ చేయండి, అది రీడైరెక్ట్ చేయండి. తర్వాత ఎలిమెంటర్కి రండి. అక్కడ ఫిల్టర్ చూడండి, మళ్ళీ ఫిల్టర్ పెట్టారు. ఆ 3 more అని ఉంది కదా, 3 more మీద క్లిక్ చేయండి, అది క్లోజ్ చేయండి. అర్థం చేసుకుంటా ప్రతిదీ. ఎవరు ఫిల్టర్ వాడకండి, హౌ స్మార్ట్లీ యూ డిజైన్. ఫిల్టర్లో ఏముండదు. ఒకవేళ స్మార్ట్ రిఫ్రెష్ ఇంటూ బటన్ మీద క్లిక్ చేయండి. తప్పు అని చెప్తా. క్లిక్ చేసి మళ్ళీ చేశాను. రిఫ్రెష్ చేయండి. ఇది ఎంత ఈజీ అండి. క్లియర్ ఫిల్టర్ ఉంది అక్కడ కిందికి స్క్రాల్ అవ్వండి. కష్టపడండి, చేయండి, మీ టాలెంట్ యూజ్ చేయండి. ఆల్రెడీ బై Go డిఫాల్ట్ back. మీ డిజైనింగ్ కొంచెం కిందికి స్క్రాల్ చేయండి కొంచెం. స్టార్టింగ్ లోనే మన అక్కడ క్లియర్ ఫిల్టర్స్ ఉంది కదా. కాబట్టి ఎన్ని కాలమ్ తీసుకోవాలి? ఆ, How many columns you should take? 2 columns. 2 columns. మీకు క్వశ్చన్ తెలుసా? మీరే చెప్పండి, మీరు ఏం మిస్టేక్ చేశారు? ఇక్కడ ఒక ఫామ్, దీన్ని హీరో సెక్షన్ అంటారు అన్నమాట. ఇది బ్రాడ్ మ్యాచ్ పెట్టామంట. మళ్ళీ ఎందుకు చూసుకోలే? తర్వాత నేను కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు ఫ్రేజే ఇచ్చాను సార్. ఇక్కడ ఏం ఉండాలి? కంటెంట్. సో టీమ్ మెంబర్స్ ఎవరైతే పని చేసారో చూడండి, మీరు 3-4 పని చేసి కొన్ని చేంజ్ ఓకే సార్. అక్కడ చూడండి, ఒకటి ఇచ్చారు ఫ్రేజ్ మ్యాచ్ ఒకటి ఉంది. ఇది ఒకటి ఉంది. నేను చెప్పాను కదా, 9 మంది మంచోళ్ళు, ఒక చెడ్డోడు, 10 మంది చెడ్డోళ్ళు, అంతేగా. రెండు మిక్స్ చేయదు. ఇప్పుడు మనకు అర్థం కూడా కాదు ఏ కీవర్డ్ కి ట్రిగ్గర్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని కీవర్డ్స్ ఇవ్వద్దండి, ఎన్ని కీవర్డ్స్ ఇవ్వద్దు. 5-6 కీవర్డ్స్ ఇచ్చి స్టార్ట్ చేస్తే చాలు. ఇప్పుడు చేయండి, కీవర్డ్స్ అని రిమూవ్ చేసి ఫ్రేజ్ మ్యాచ్ లో 4-5 కీవర్డ్స్ చేయండి. ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఒక రకంగా మీరు మొత్తం బడ్జెట్ పెట్టకుండా మంచి పని చేసారు. అదే డౌట్ వచ్చి అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అందుకని ఆగిపోయాను. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సర్చ్ టర్మ్స్ చూపిస్తా. ఇన్సైట్స్ రిపోర్ట్స్లోకి వెళ్ళి సర్చ్ టర్మ్కి వెళ్ళండి. ఇప్పుడు చూసుకోండి మీరు, గర్ల్ సలూన్, లెక్స్ మీ, ద బెస్ట్ సలూన్. అంటే ఇప్పుడు వాడు లెక్ మీ సలూన్ క్లిక్స్ రాలేదు, కానీ ఆ క్లిక్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్స్ అనే బటన్ క్లిక్ చేయండి, దానిపైన క్లిక్. సార్టింగ్ లేవు ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటారు. రావట్లేదా? రావట్లేదు. దేని క్లిక్ వచ్చింది? డేట్ చేంజ్ చేయండి పైన. ChatGPT తప్పట్లేదు. దిస్ మంత్ పర్ఫెక్ట్ ఉంది లేండి. వెడ్డింగ్ ఫోటో స్క్రోల్ డౌన్ చేయండి. వెబ్సైట్స్ ఇక్కడ కూడా ఫిల్టర్ ఉన్నట్టు చూడండి, 1 more తీసేసేయండి. హీరో సెక్షన్, దీని బెస్ట్ హీరో సెక్షన్. పైకి వెళ్ళండి, మళ్ళీ ఫిల్టర్ మీద క్లిక్ చేసి తీసేయండి. ఇప్పుడు చూడండి, అర్థమవుతుందా? ఫిల్టర్ అసలు మీకు ఫిల్టర్ అని చెప్పలేదు. వై ఎవ్రీబడి లేదు, బై డిఫాల్ట్ తీసుకున్నట్టుంది. ఫిల్టర్ ఎవరు చేయలేదు యాక్చువల్. అది ఫిల్టర్ ఏం చేయలేదు సార్. రైట్, ఓకే. మనది ఏంటి, మన బిజినెస్ ఏంటి? ఓన్లీ పార్లర్లేనా? స్పా కూడా ఉందా?
అన్ని బ్యూటీ పార్లర్ అండ్ బ్రైడల్ మేకప్. పార్లర్ మీ హెయిర్ సలూన్ నియర్ మీ. ఇక్కడ మనం ఒకటి చూద్దామండి, ఇక్కడ మిస్టేక్ ఏందో అర్థం చేసుకోండి. ఇక్కడ సలూన్ నియర్ మీ అనే కీవర్డ్ కి యాడ్ కనిపించింది. ఓకే, నెయిల్ సలూన్ నియర్ మీ అనే దానికి యాడ్ కనిపించింది, పార్లర్ కి కనిపించింది, స్పాక్ కనిపించింది. నీ యాడ్ ఏంటి? మీరు యాడ్ లో ఏం పెట్టారు? మీ యాడ్ కాపీ ఏముంది? అది ట్రై చేయండి మీరు. బ్యూటీ మీరు చెప్పండి సర్వీసెస్ అండి. ఏమని పెట్టారు? ఒకవేళ బ్యూటీ సెలూన్ అండ్ బ్రైడల్ మేకప్ సర్వీసెస్. ఇది అంత బాగా లేదు మీకు అనిపిస్తే గ్రూప్స్ సార్ ఇది యాడ్కి వెళ్ళండి. కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి కదా, స్క్రోల్ డౌన్. నెక్స్ట్ పార్లర్ సర్వీస్ ఎట్ హోమ్ బ్యూటీ అండ్ బ్రైడల్ మేకప్ సర్వీస్. సో చాలా టెంప్లెట్స్ ఉంటాయి, ఆల్రెడీ డిజైన్ చేసిండు. మీకు టైం ఎవరైనా చెప్తారండి దీనికి ఆన్సర్? ఇది ఎందుకు కరెక్ట్ కాదు అన్నదానికి. స్పాకు వచ్చింది, నేను ఎలా చేసి నెయిల్ సలూన్కి వచ్చింది, ఓకే, బ్రైడల్ మేకప్ అన్నిటికీ కలిపి యాడ్ కనిపించింది అనుకోండి, ఇది రాంగ్. అప్పుడు ఏం చేస్తే కరెక్ట్ అండి? Phrase match. Phrase match is correct. Apart from that, if you want, I can give you custom HTML. This is zero section. Campaign Do you want HTML? Ad group where ad group వేరే ఇవ్వాలి సార్. వెరీ గుడ్. నెయిల్ కి సంబంధించి సపరేట్ యాడ్ గ్రూప్, దానికి కీవర్డ్స్, దానికి సంబంధించిన యాడ్. ఇక్కడ యాడ్ ఏమి ఉండాలి? నెయిల్ పార్లర్ నియర్ మీ అని పెడితే నేను సర్చ్ చేసింది ఇదే, క్లిక్ చేస్తుంది ఇదే అని చెప్పేసి వాళ్ళు పర్ఫెక్ట్ క్లిక్ చేస్తారు అనమాట. కాబట్టి మీరేం చేయాలి? స్పాకు సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టండి, నెయిల్ కి సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టండి, బ్యూటీ పార్లర్ కి సపరేట్ యాడ్ గ్రూప్ పెట్టండి. యాడ్ గ్రూప్స్ లో యాడ్ చేయండి సార్ ఇప్పుడు ఇవన్నీ. ఎస్, ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరందరు చేయాల్సింది ఏంటంటే మన బిజినెస్ కి లిస్ట్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు చేశారు, అది టీజర్ వాళ్ళు. ఏం చేయాలంటే ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి? ఒక 30 కీవర్డ్లు వచ్చినాయి. అందులో స్పాక్ సంబంధించిన వాడిని సపరేట్ పెట్టుకోండి, నెయిల్ కి సంబంధించి సపరేట్ పెట్టుకోండి. దీనికి నేను ఉన్నాయని చెప్పి సపరేట్ యాడ్ గ్రూప్ చేయాలి. యాడ్ గ్రూప్ 1 నెయిల్ కి సంబంధించి, యాడ్ గ్రూప్ 2 స్పాక్ కి సంబంధించి, ఇంకోటేమో పార్లర్ కి సంబంధించి. ఇంకోటి సపరేట్ చేసినప్పుడు యాడ్ కాపీ కూడా దానికి సంబంధించి మాట్లాడితే రిలవెంట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద లెర్నింగ్ ఫర్ ఎవ్రీబడి. కీప్ రిమెంబర్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ సంబంధించిన కీవర్డ్స్ బాగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి డివైడ్ చేయాలి. ఇగో నేను ల్యాండింగ్ పేజ్ క్రియేట్ సార్ ఇది లొకేషన్ కూడా అంటే ఎక్కడ ఒకసారి చెప్పారా? లొకేషన్ కూడా మొత్తం ఓవరాల్ ఇండియా వేరే కంట్రీస్ కూడా వచ్చింది ఒకటి. మీరు క్యాంపెయిన్స్ ప్రాపర్గా చేయలేదు, అది వచ్చింది కాదు. మీరు ఇక్కడ చేంజ్ ఎక్కడ చేంజెస్ చేయాలి ఒకసారి చూడరా? ఇప్పటికి ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. మీరు తొందరపడి ఎలాగో పాకిస్తాన్ నుంచి ఒక క్లిక్ వచ్చింది. అదే అందుకే అడుగుతున్నా. ఏం లేదండి, మీరు క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు లొకేషన్ సెట్ చేయలేదు. ఫస్ట్ బై డిఫాల్ట్ ముందరికి వెళ్ళిపోయారు. మీరు ప్రాపర్ లొకేషన్ పెడితే అలా రాదు. రేడియస్ కూడా తీసుకున్నాం సార్, హైదరాబాదే పెట్టాము రేడియస్. పాకిస్తాన్ లో కూడా హైదరాబాద్ ఉంది కదా సార్, అట్లా ఏం రాదు, అట్లా ఏం రాదు. క్యాంపెయిన్ మీద క్లిక్ చేయి. క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. మీ URLs ఉన్నాయా? రీసెట్ చేసి క్యాంపెయిన్ స్క్రోల్ డౌన్. ఆ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇది ఈ-కామర్స్. 1 సెకండ్ ఒకసారి బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ బటన్ కొట్టండి. అంటే మీకు పైన బ్యాక్ బటన్ బ్రౌజర్ చాలా ఎక్కువ టైం పట్టింది. చెప్తే మా దీనికన్నా ఎక్కువసేపు కూర్చుంటారు. ఇక్కడ సార్ బ్యాక్ కొట్టండి ఒకసారి. రైట్, స్క్రోల్ డౌన్ చేయండి. క్యాంపెయిన్ పక్కల గేర్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఆ రౌండ్ గేర్ బటన్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు నాకు ఎలా ఉండాలంటే, ఎవరైనా క్యాంపెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం సెట్టింగ్ చేసిరు మనకి ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడే కాంటాక్ట్ ఫామ్ రాకున్నా పర్లేదు, పక్కల అవసరం లేదు. ఇప్పుడు నాలో ఏం లేదు కదా. ఇది డిజైన్ చేయగలుగుతారా మీరు? ఇట్లా ఉండి ఇట్లా ఇంకా చేయండి. లొకేషన్స్ మీరే చేయండి. లొకేషన్స్ మీరు పెట్టుకోండి. ఫస్ట్ క్లిక్ చేయండి, దాని మీద లొకేషన్ మీద క్లిక్ చేయండి. కనిపించినప్పుడు మీకు ఒపీనియన్ రావాలి. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక ఫోటో ఏముందండి? ఆల్ కంట్రీస్. మీరు ఎక్స్క్లూడ్ చేశారు అది. అంటే మనం యాడ్ కనిపించాల్సిన హైదరాబాద్ కి, దాని తప్ప మిగతా అందరూ చూపించారు. అదే హైదరాబాద్ లో స్పెసిఫిక్ గా ఆ ప్లేస్ ని 5,89,000 తీసేసి మిగతా అందరికి కనిపించేట్టు చేశారు. ఈ ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ ఇక్కడ చేంజ్ చేయొచ్చు కదా సార్ అన్ని. మీరు మళ్ళీ చేయండి. కొత్త క్యాంపెయిన్ ఈసారి చేసేటప్పుడు జాగ్రత్తగా నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ డబ్బాలా సెర్చ్ కొట్టాలి.
ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ క్లిక్ చేయండి కింద. రాసుకోండి టీమ్ మెంబర్స్ ఇక్కడ సార్ ఇది హైదరాబాద్ అని టైప్ చేయండి. ఇలాంటి ఒక పేజ్. అలాగే చేస్తాం. ఇప్పుడు అక్కడ ఇంక్లూడ్ కొట్టాలి, ఎక్స్క్లూడ్ కాదు. ఇది ఇంక్లూడ్ ఇక్కడే ఇవ్వాలా సార్? మీరు ప్రైసింగ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. ఇది కదా మీరు చేయాల్సింది. సో ఇది మొత్తం ఇది పాజ్ చేయండి, మళ్ళీ కొత్తగా చేయండి, నో ప్రాబ్లం. మనం చెప్పిన వీడియో చూడండి, అందరూ పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిస్టేక్స్ చేస్తుంటే తెలుస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి గైస్, బై డిఫాల్ట్ యాడ్ రన్ చేస్తే ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ పోతుంది, అది చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు మొత్తం బడ్జెట్ పెట్టకుండా మంచి పని చేసి, చాలా మంచి ఫోటోగ్రాఫర్స్. ఓకే. చాలా డౌట్స్ ఉన్నాయనే రన్ చేయలేదు సార్, అడిగాక చేద్దాం. ఏమంటారంటే మీ డౌట్ ఉండొచ్చు, మీ టీంలో 6 మంది ఏం పని చేశారు, మరి ఇంతమంది టీము ఎవరో ఒకరు దాన్ని చెక్ చేసేది ఉండే కదా, అందరు యాక్సెస్ తీసుకోలేదా? తీసుకున్నాం సార్, ఓన్లీ ఇద్దరు యాక్టివ్ ఉన్నాం. చెప్తున్నాం, శ్రీనివాస్ గారు నేనే చేశాము, వెబ్సైట్ నేను చేశాను, కొంచెం చేంజెస్ తను చేశారు, క్యాంపెయిన్ కంప్లీట్ నేను చేశాను. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు అబ్రాడ్ లో ఉన్నారా ఇక్కడ? వాడండి. ఇక్కడ వాళ్ళేనండి, వాళ్ళు ప్రాక్టీస్ లేదు, క్లాసెస్ వినలేదు, ఏదో చెప్పారు, ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేరు. ఓకే ఓకే, సరే అండి, ఇది మళ్ళీ చెయ్యండి, ఓకేనా? సార్ ఇప్పుడు అంటే మనీ ఈ అకౌంట్ లో ఉంటే వేరే అకౌంట్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఎలా అండి? వేరే అకౌంట్ కాదండి, అకౌంట్ ఇదే ఉంటుంది, క్యాంపెయిన్ వేరే చేయండి. దీంట్లో క్యాంపెయిన్ యాడ్ చేసి ఇలా క్యాంపెయిన్ మాత్రం వేరే చేయండి, క్యాంపెయిన్ పాజ్ చేయండి, వేరే క్యాంపెయిన్ క్రియేట్ చేయండి. ఈ క్యాంపెయిన్ పాజ్ చేయండి, పాజ్ చేసి ఇంకోటి నిర్మల ప్లీజ్ గైడ్ దమ్ ఇవ్వండి. ఓకే సార్. వీళ్ళకు గైడెన్స్ అవసరం ఉంది, వీళ్ళకి మళ్ళీ క్లియర్ గా చూపించండి, నేర్చుకునే అందరూ చెప్పండి. ల్యాండింగ్ పేజ్ పెద్ద ఓకే 2 టైమ్స్ రిపీట్ చేయండి. శ్రీవాణి హీరో సెక్షన్ లో సార్. ఆల్రెడీ ఒక బటన్ పెడతాం. పర్లేదులేండి, మీరు మళ్ళీ వీడియోస్ చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి బాగా లాజిక్ అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. చేయాల్సిన పేజెస్ అన్ని అంటే ఓకే సార్, ల్యాండింగ్ పేజ్ ఓకేనా సార్? అది పేజ్ ఉండాలి, ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్స్ పేజ్ ఉండాలి, థ్యాంక్ యూ పేజ్ ఉండాలి, 3 పేజ్. ల్యాండింగ్ పేజ్ కూడా 100 మార్కులు కాదు. మెనూలో మాత్రం స్క్రోల్ డౌన్. మెనూలో ఓన్లీ ఓకే, యూ ట్రైడ్ యువర్ బెస్ట్. వాడు ఆ బటన్ కొడితేనే కాంటాక్ట్ వేసుకోవాలి, అందులో ఫామ్ ఉండాలి. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ లోనే కాంటాక్ట్ ఫామ్ పెట్టండి. ఓకే, కిందికి రండి. కాంటాక్ట్ ఫామ్ ని బటన్ క్లిక్ చేస్తాం. ఒక లిటరల్ గా మనం ల్యాండింగ్ పేజ్ లో కూడా పెట్టాలి. 1 or 2 ఇది టాప్ లో ఒకసారి పెట్టండి. మీకు ఎక్కువ హెల్ప్ లేదు, ఒక 4 మంది పని చేస్తుంటే బాగుంటుంది. ఒకదాని అన్నీ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం అయినట్టుంది. మీరు శ్రీనివాస్ గారు చేసిన ఓకే, యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ల్యాండింగ్ పేజ్ కూడా ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. పైన ఫామ్ పెట్టండి. ఈ స్లైడర్ ఏం అవసరం లేదు, స్లైడర్ తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పెట్టేయమంటారు. స్లైడర్ తీసేసి లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ కాంటాక్ట్ ఫామ్ పెడితే బాగుంటుంది. ఓకే, నెగటివ్ మ్యాచ్. చలో ల్యాండింగ్ పేజ్ మీద వర్క్ చేయండి. అట్ ద సేమ్ టైం క్యాంపెయిన్ మీకు నిర్మల హెల్ప్ చేస్తుంది. నిర్మల మళ్ళీ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది, ఆ విధంగా చేయండి. ఓకే, మనము No కాంటాక్ట్ problem. ఫామ్ 7 థ్యాంక్ యూ. The best, all the best. కాంటాక్ట్ ఫామ్ 7 ఒకటే పనికిరాదు. దానికోసం నెక్స్ట్ Flamingo టీమ్ వాడాము. ఫ్లెమింగో ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. రీడైరెక్షన్. Yes, sir. CF7 హారిక, రీడైరెక్షన్. పూజ. ఇక్కడ Hi. కొంచెం మీరు కన్ఫ్యూజ్ మార్నింగ్ అయ్యారు. సార్. ఇంకోటి ఏంది, కాంటాక్ట్ ఫామ్ 7 లో Morning. డైరెక్ట్ ఫోన్ ఇంకా నెంబర్ లేదు. ఎంతమంది ఇంకా? ఫోన్ నెంబర్ యాడ్ ఇది all? సో మెంబర్స్ సార్, 5 మెంబర్స్ కొంచెం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అదే అర్థం. ఉన్నారా 5 మెంబర్స్? Yes, sir. ఉన్నారు సార్. పేర్లు? సో థ్యాంక్ యూ పేజ్ గురించి ఇంత నేర్చుకున్నాం. హారిక, హారిక, పూజ, శ్రావణి, దాని తర్వాత రాజశేఖర్, వినయ్ భరత్. ఓకే, ల్యాండింగ్ పేజ్ లో నేను చెప్పాలకపోయినా బట్ స్టార్ట్ షేరింగ్. ఏంటంటే బిజినెస్ బట్ మీ వెబ్సైట్స్ చూసాను. ఫిజియోథెరపీ ఎట్ హోమ్ సార్. సార్. వచ్చినాయి ఏమన్నా లీడ్స్? తర్వాత లీడ్స్ 2 వచ్చాయి సార్, కాకపోతే వాళ్ళని మేము కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సార్. కస్టమర్ కాలేదు. కస్టమర్ అవ్వలేదు. పర్లేదు, లీడ్స్ వచ్చినాయి కదా. వచ్చాయి సార్, 2 వచ్చాయి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ చూపియండి, తర్వాత క్యాంపెయిన్. ఓకే సార్. ఈజీనే బట్ అందరూ అర్థం చేస్తున్నారు. ఒక్కొక్కరి నాలెడ్జ్ లెవెల్ ఒక లెక్కలు ఉంటుందండి. ఎవరు గ్రాస్ చేస్తారు, గ్రాస్ చేయలేరు. కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఓకే, నార్మల్గా ఎన్ని అవర్స్ టైం పడుతుంది సార్? 1 క్లాస్ అయిపోతుందా 2 అవర్స్ లో లేదా? 2 అవర్స్ అవుతుంది. దిస్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇదే నేను చెప్తాను చూడండి, మిగతా టీం మెంబర్స్ కూడా ఇంతకుముందు చేసిన శ్రీవాణి కూడా ఇట్లా పెట్టండి, ఫామ్ పెడితే మంచిగా ఫాస్ట్ వస్తుంది. సింపుల్ కాపీ. తర్వాత మీరు కూడా అండి నేమ్, నంబర్, క్యాప్చరింగ్ యువర్ లవ్ స్టోరీ, అడ్రస్ తీసేసేయండి. మెసేజ్ పెడితే చాలు, అడ్రస్ మనం అడగొచ్చు. అంటే మనం క్యాంపెయిన్ కోసం కదా, మార్చాలి. రియల్ అడ్రస్ పెట్టాలి. ఇప్పుడు నేను ఆప్షన్స్ పెరిగితే కొద్దీ వాడు తగ్గుతాయి అన్నమాట. వస్తుంది. అది ఈజీనే కానీ భయపడతారు మీరు. బట్ అందుకోసం గుడ్. వద్దంటున్నా. స్క్రోల్ డౌన్. చేంజెస్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ జనం మీరు ఆల్రెడీ మొత్తం
ఎవరు చేశారు ల్యాండింగ్ పేజ్ ఇది? నేనే చేశాను సార్. ప్రస్తుతానికి అయితే మీరు ఎలిమెంటరీ కిట్స్ తోటే చేయండి. ఇప్పుడు డీబగ్ చేయాలంటే మళ్ళీ ఆ కోడింగ్ దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది కదా. బడ్జెట్ మొత్తం అయిపోయిందా? నువ్వు ఇంతకుముందు 24 రూపీస్ ఉన్నాయి సార్ అంతే. ఈ ఫోటో ఉండదు, కోడింగ్ పోయి చేంజ్ చేయాల్సిందే. పర్ఫెక్ట్. ల్యాండింగ్ పేజ్ చాలా బాగుంది. అంటే సింపుల్ గా ఇలాంటి బిజినెస్ కి సెట్ అయ్యేటట్టు చేశారు. నేను మాన్యువల్ గా మార్చిన అనమాట. థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ ఎట్లా చేస్తా స్టూడెంట్ నేర్పిస్తాను. ఫస్ట్ HTML నేర్పిస్తా. అంటే HTML మొత్తం కాదు, 2-3 ట్యాగులు నేర్పిస్తా. IMJSR ఈ 2 చేశారా? ఎట్లా వాడాలి. ఎస్ సార్, ఇది ఫస్ట్ చేసిన దానికి క్లిక్స్ రావట్లేదు అనేసి ఇంకొకటి చేశాం సార్. మన మెయిన్ గూగుల్ యాడ్స్ కానీ రెండింటికి వస్తుంది. అలాంటి మనం ఒకటి పాస్ చేయాలి కదా మరి. మీరు బాగానే చేశారులేండి. ఒకవేళ అలా చేసేటప్పుడు వద్దనుకుంటే అది ఇప్పుడు ఏం చేయకండి, పాస్ చేయాలి, ఇంకోటి రన్ చేయాలి. అంటే 2 నడుస్తాయి. మీకు ఇస్తారు, ఇది ఇంకోటి నడిచింది, ఇది కూడా వచ్చింది. ఇది దీనికి ఫిజియోథెరపీ హోమ్ అన్న దానికి ఓన్లీ 1 క్లిక్కే వచ్చింది సార్. ఫోన్ నంబర్ లేదు, ఫోన్ నంబర్ యాడ్ చేయాలి. మీకు అర్థమైంది? ఫోన్ నంబర్ యాడ్ చేయాలి. ఫోన్ ఇది ఫిజియోథెరపీ న్యూ ఓపెన్ చేయండి. అంటే నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తాను సార్. అంటే దాంట్లో చాట్ జీపీటీలో అంతా డిజైన్ చేయొచ్చు, కానీ కాంటాక్ట్ ఫామ్ డిజైన్ చేయకూడదు. ఎందుకంటే కాంటాక్ట్ ఫామ్ అది కాంటాక్ట్ వాడద్దు. ఎందుకంటే వాడు ఓన్లీ UI మాత్రమే ఇస్తాడు, ఫంక్షనాలిటీ ఇయ్యడు. కాబట్టి అక్కడ కంపల్సరీ ప్లగిన్ రావాల్సింది. ఇదేంది పీటీ థెరపీయా? అది కూడా ఉందా ఒకటి? అట్లా అది ఆ కీవర్డ్ చూసాం సార్, అట్లా వచ్చింది, తీసుకున్నాం. సచివాలయం కూడా సచివాలయం అచ్చా బాగా చేశారు మీరు. ఫిజియోథెరపీలో FIJ తెలుగు వాళ్ళు కొడుతున్నారు కదా. ఎస్ సార్, ఇది ఫిజియో కూడా, ఇది కూడా అలానే తీసుకున్నాం సార్. తెలివైన వాళ్ళే మీరు. ఇది కాంటాక్ట్ ఫామ్ 7 కదా. ఓకే, సర్చ్ టర్మ్స్కి వెళ్ళండి. సబ్జెక్ట్ తీసి ఫోన్ నెంబర్ పెట్టాలి, ఫోన్ నెంబర్ ప్రాపర్ మన చేయండి. తర్వాత ఇది రీడైరెక్షన్ వెళ్ళాలి, ఎంట్రీస్ తీసుకోవాలి. రైట్. అండ్ మీరు ఏ పేజ్ వాడతారో ఒకవేళ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దీన్ని రీసెట్ చేయాల్సి వస్తుంది చూడండి. కానీ ఏం భయపడకండి, నేను ఇంత కష్టపడ్డా ఇది పోయిందంటే నువ్వు కష్టపడ్డావు కానీ నీ బ్రెయిన్లో ఉంది, నువ్వు మళ్ళీ చేసుకోవచ్చు. ఏముంది, రేపు ఇంటర్వ్యూ అంటే ఇలా చేసుకో. చూడండి అక్కడ ఫిజియో ఎక్సర్సైజ్ యాప్. అట్లా దాన్ని ఏం చేయాలా? ఇవి నెగటివ్ కీవర్డ్ లో యాడ్ చేయండి. మెనూ సెట్ చేయండి. ఇట్లా కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి. ఎస్ సార్. క్యాంపెయిన్ లెవెల్ యాడ్ చేయండి. క్యాంపెయిన్ కొట్టండి. స్క్రాచ్ క్యాంపెయిన్ లెవెల్ యాడ్ చేస్తే బెటర్. ఓకే, టెంప్లెట్స్ కాదు. గుడ్. ఆప్షన్ ఇన్సర్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్. ఈ విధంగా మిగతా బ్లాక్ చేయండి. వాడండి భయ్, అంత సింపుల్. టెంప్లెట్ తీసుకోండి, ఆ టెంప్లెట్ ఎడిట్ చేసుకోండి. చాలా బాగుంది, ఇది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్. ఇవన్నీ తీసిపడాలి. సార్ ఫిజియోథెరపీ యాప్ అబ్సల్యూట్ టాప్ లో ఉన్నారు మీరు ఇక్కడ సెకండ్ కదా మీరు. 6% టెంప్లెట్స్ బాగానే ఉంచారు. టెంప్లెట్ మాన్స్టర్లు ఉన్నాయి. ఎలిమెంటరీ కిట్స్ లో ఉంటే తీసుకోండి మంచిగా. రైట్. హౌ వాజ్ యువర్ మీ యాడ్ మీకు అనిపించిందా? యా చూసాం సార్. అంటే SCRP లో వస్తుందా లేదా అనేసి చూసాం, వస్తుంది సార్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, టీమ్ ఎక్స్పీరియన్స్? ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ సార్. సర్వీస్ చెప్తారా సార్ దేనికి డిజైన్? అంటే ఫస్ట్ క్యాంపెయిన్ చేసినప్పుడు కొంచెం ఎట్లా అంటే మేము మంచిగా చేయలే అనిపించింది సార్. క్లిక్స్ రాలేదు కదా, నెగటివ్ ఫీలింగ్ వచ్చింది సార్. సో ఏమైనా మిస్టేక్స్ చేసామనేసి సెకండ్ది చేసాం సార్. అది వచ్చినప్పుడు ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇప్పుడు క్లయింట్ వర్క్ చేయగలుగుతారా? క్లయింట్ వస్తే నెగటివ్ మ్యాచ్ వాడని చెప్పాను. భయం ఏమి ఉండదు. వెరీ గుడ్ టు గో విత్ దట్ ఈస్ ఆల్. అగైన్ గుర్తుపెట్టుకోండి కదా. బట్ మా టీమ్ లో హారిక అక్క అండ్ పూజకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. మీరు మీరైనా జస్ట్ అలా ఉన్నా అంతే, కానీ వాళ్ళు ముగ్గురే సార్ టీం అంతా లీడ్ చేసింది. కానీ అంటే నువ్వు చేయని చెప్తున్నావు అయితే. అంటే చేశా సార్, కానీ వాళ్ళు పాపం తను కూడా హెల్ప్ చేశారు. కానీ వాళ్ళంతా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఎలిమెంటల్ వాడితే మనం నువ్వు ఇట్లా అన్నావు అనుకో, వాళ్ళు జాబ్ చేసుకుంటూ పోతారు, మనం చూసుకుంటూ పోతాం. అదే నిజమంటే యాక్చువల్ గా నాకు గణేష్ కూడా హెల్ప్ చేశారు సార్ దీనికి. నేను మీ ఓల్డ్ వీడియో. గణేష్ అంటే మీ టీం మెంబరేనా? లేదు సార్, వేరే టీం మెంబర్. భరత్ అన్నగానే వచ్చాడు సార్. యాక్చువల్లీ మాకు వేరే టీం అంటే ఒక్కరొకరు టీమ్స్ కూడా హెల్ప్ చేశారు. అంటే చాలా డౌట్స్ వచ్చినాయి సార్. అసలు మూవ్ అవ్వడానికి కూడా కొంచెం క్లారిటీ లేదు. అంటే ఉన్నాం అందరం కానీ క్లారిటీ ఉండట్లేదు. ఒక దాంట్లో ఏదో స్ట్రక్ అయిపోయిన దగ్గర హెల్ప్ చేశారు సార్.
అందరు రారా? గుడ్ వర్క్ అంటే ఎనీవే. కొంతమంది వర్క్ ఫర్గెట్ అబౌట్ నేను అవర్స్ ఏం చెప్తున్నా అంటే రికార్డింగ్స్ వింటున్న వాళ్ళు ఫలితం ఉంటారు. గురించి మర్చిపోవాలి. అవుట్ ఆఫ్ మనం కంట్రీ ప్రాసెస్ వాళ్ళు కరెక్ట్ ఉంటారు. చేస్తున్నాం. అలాగే ప్రాసెస్ బాగా మరి చేసాం. వీళ్ళు ల్యాండింగ్ పేజ్ కమ్యూనికేట్ కూడా అవుతారా ఉంది. మీతోటి? క్యాంపెయిన్ కూడా బాగానే లేదు ఉంది. సార్, వాళ్ళు రికార్డింగ్ చూసి అండ్ కొంతమంది టాస్క్ ఇట్ సబ్మిట్ డిపెండ్స్ ఆన్ ద చేస్తుంటారు. బిజినెస్ నేను ఆల్సో. ఫాలో అప్ ఎందుకంటే చేస్తుంటాను సార్. ఫిజియోథెరపీకి కాంపిటీషన్ ఇప్పుడు ఎట్లా బాగానే మళ్ళీ ఉంటుంది. ప్రాజెక్ట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. కాకపోతే మీరు బ్లాగ్స్ యా చేసి సార్, నేను వాళ్ళకి కాల్ చేస్తాను సార్. కంటిన్యూస్గా రన్ చేస్తుంది కొంచెం ఎక్స్పెన్సివ్. ఎస్ సార్. ఇప్పుడు మన గీజర్ సర్వీస్ కానీ ఎస్ వాటర్ ప్యూరిఫైయర్ డిసిషన్ తీసుకున్నంత ఫాస్ట్గా ఇది డిసిషన్ తీసుకోరు. ఎస్ సార్. ఓకే. కొంచెం టైం అవును. పడుతుంది. అదర్వైజ్ టైం పడుతుంది. మీరు టైం కాల్ పడుతుంది. మాట్లాడినప్పుడు కస్టమర్ ఏమన్నారు? సో 60 అయిపోతారు. ఓకే సార్. ఆ టీం ఒక ఎవరైనా మీ కాల్ బాధ్యత. శ్రావణి అక్క మీరు ఎట్లా మాట్లాడారు చేస్తారు? యా సార్. సార్, ఇవాళ నేమ్స్ తీస్తాను. సార్ ఓకే. యాక్చువల్లీ నేను వాళ్ళు డైరెక్ట్ క్యాంపెయిన్ గా క్రియేట్ వెళ్ళాను చేసినాక లీడ్ ఈచ్ కోసము. టీమ్ కి 2000 అంటే రూపీస్ నేను నా బడ్జెట్ ఇవ్వండి. నియర్ బై ఉన్న 5 to ఓకే 7 సార్. కిలోమీటర్స్ లో ఓకే, లీడ్స్ ఈచ్ టీమ్ తీసుకున్నాను కి 2000 ఫస్ట్. బడ్జెట్ ఇవ్వండి. ఆ. సో వాళ్ళు రన్ చేస్తారు. తనకి ఏంటంటే అవసరం ఉంది, ఓకే ఆల్రెడీ తర్వాత వెబ్సైట్ నేను నీకు క్యాంపింగ్ ఇప్పుడు అవసరం సర్వీసెస్ ఉంది చెప్తా. కాబట్టి నాకు సర్వీసెస్ లీడ్ కూడా ఈజీగా నువ్వే అలాట్ వచ్చింది. చేయాలి వాళ్ళకి. సో ఏ దీన్ని సర్వీస్ ఏం బట్టి చేయాలో మాకు నువ్వే అలాట్ నెక్స్ట్ చేయాలి. ప్రాజెక్ట్ ఓకే ఇస్తాము సార్. అని చెప్పేసి చెప్పారండి. అండ్ సో నే- అక్కడ అంటే మన టోటల్ రెడీ వెబ్సైట్ అండి ప్రాజెక్ట్ సర్వీసెస్ ఇస్తామని చెక్ చెప్పారు చేయడానికి? సార్. ఎవరు? మేము అంటే ఈ ఏరియాలో నేనున్న ఏరియాలో అంటే నేను ఒక్కదానే అది హైదరాబాద్ పెట్టుకొని నుంచి చాట్ ఉన్నాను. జీపీటీని అడిగినా సో నేను ఈ ఇదిగో ఏరియా మీ నుంచి బిజినెస్ తీసుకున్నాను, రిలేటెడ్ నేనున్న వాడు ఏరియా నుంచి పెస్ట్ ఒక 6 to కంట్రోల్ 7 సర్వీస్. పీపుల్ ఓకే ఇంటీరియర్ అయ్యారు డిజైనింగ్ వద్దు, వేస్ట్, ఇది అవుట్ ఫెయిల్ ఆఫ్ అవుతుంది. 15 మెంబర్స్ అలా. డ్రైవింగ్ అందులో దేని స్కూల్, గురించి మీరు దేని గురించి హోమ్ మాట్లాడతారు? క్లీనింగ్ ఫిజియోథెరపీ సర్వీస్. గురించేనా? అవును సార్, ఫిజియోథెరపీ అట్ హోమ్. ఫిజియోథెరపీ అంటే యూ మేము టు ఫస్ట్ సెల్ ఇట్ ఆన్ బ్రైడల్ ఆఫ్లైన్ మేకప్, క్యాంపింగ్ ప్యాకర్స్ చేసాం అండ్ సార్, మూవర్స్, ఆన్లైన్ కార్ కాకుండా. రెంటల్, వాటర్ ప్యూరిఫైయర్, రియల్ సో ఎస్టేట్ కూడా అలా ఉంది. ఒక లీడ్ వచ్చింది సార్. ఫస్ట్ లీడ్ అయితే అలాగే వచ్చింది ఇంకా మాకు. వాలిస్తే ఇంకా మిగిలితే డెంటల్ ఇప్పుడు క్లినిక్ 6 to 7 వాడుకోవచ్చు. అన్నారు కదా, అదేంటి? అంటే అంటే వాళ్ళు వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఫిట్నెస్ సార్, క్లినిక్ వాడుకోవచ్చు. ఆ? కానీ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకోలేదు ఇంకా. అంటే మేము తీసుకోలేదు. చెప్తామని వచ్చిందండి అంటున్నారు. 1 by 1 అచ్చా. మీకు సో మీరైతే రియల్ కస్టమర్ తోటి మాట్లాడారు. డ్రైవింగ్ స్కూల్, అవును సార్, హోమ్ రియల్ గా డెంటల్ క్లినిక్స్ ఆఫ్లైన్ ఎక్కువ ఎనీథింగ్ చేసాం ఇస్ ఫైన్ మేము. అండి. ఆఫ్లైన్ ఎక్కువ ఇక్కడ చేశారంటే నేను చెప్తా చూడండి. డైరెక్ట్ ఇది కస్టమర్ వరకు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళేసి కస్టమర్ సార్ నియర్ బై బాగా ట్రై నేను చేసింది. ఒక అంటే లైవ్ దగ్గర దగ్గర ప్రాజెక్ట్ ఉన్న వర్క్ వాళ్ళ దగ్గర చేస్తున్నాను. హాస్పిటల్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళ కేర్ దగ్గరికి తనే వెళ్ళి ఏం ప్రాజెక్ట్ డైరెక్ట్ అది? గా కాంటాక్ట్ ఏం అయ్యింది. ప్రాజెక్ట్? సో కేర్ ఇది మా సర్వీసెస్ ప్రాజెక్ట్. ఎల్డర్స్ సో ఏంటి మీకు సర్వీస్ కోసమా? టైగర్ కేర్ ఎస్ మంచిది. సార్, అవును సార్. లీడ్ అచ్చా, కోసం సార్. యూ టాకింగ్ లీడ్ అబౌట్ సర్వీస్. లీడ్ మంత్ ఎస్ సార్, లీడ్ స్టూడెంట్ కోసం సార్. సర్వీస్ నేను కోసం. ముందు ఈవినింగ్ బ్యాచ్ సర్వీస్ వచ్చేసి కోసం సో అన్నది అలా అంటే చేస్తాను. సర్వీస్ టైప్ కోసం. ఓకే ఓకే, అది బాగానే ఎస్ ఉంది. మళ్ళీ ఆయన సార్. బడ్జెట్ ఇస్తలేడా? అంటే నేను మేము అడిగే సార్ కస్టమర్ కాల్ గురించి చెప్పండి. చాట్ కస్టమర్ జీపీటీలో లీడ్ కొంచెం వచ్చినప్పుడు మంచిగా మాట్లాడితే ఎలా అర్థం రెస్పాన్స్ ఉండే? లేదు సార్, వాళ్ళు కాంటాక్ట్ సో అయ్యాము, బట్ ఎట్లా రెస్పాండ్ అవ్వలేదు అయితే సార్ మరి వాళ్ళు. ఆ లీడ్ మన అసలు ఆయన ఆన్సరే బిజినెస్ ఉందా చేయలేదు. లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదు, ఉంది కాల్ ఉంది లిఫ్ట్ సార్. చేయలేదు. 3 టైమ్స్ బిజినెస్ అట్లా ట్రై ఉన్నదని చేసినాము, పెట్టండి. బట్ వాళ్ళు మీకు రెస్పాన్స్ వద్దు పని. అవ్వలేదు. సరే నేను ఓకే లీడ్ చెప్తా ఈ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ మీరు ఏ విధంగా వాడుకోవాలి. ఈ ఫస్ట్. వర్డ్ ప్రెస్ అక్కడ ఉంది కదా, ఓకే, ఫ్లెమింగో. ఓకే పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ ఉన్నాయండి. ఓకే, అంటే దిస్ గైడ్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో హౌ మెనీ థింగ్స్ యు ఆర్ డూయింగ్ అంటే ఒకటి ఫామ్ ఒకటి కాల్ ల్యాండింగ్ వచ్చిందా? పేజ్ తయారు చేసుకోవాలి, 2 క్యాంపెయిన్ ఫార్మ్సే క్రియేట్ వచ్చాయి చేయాలి, సార్. తర్వాత ఈ బిజినెసెస్ తోటి మాట్లాడాలి. ఛాయాదేవి అబ్దుల్లా. ఎందుకంటే మీ దగ్గర పెస్ట్ ఓకే. కంట్రోల్ సర్వీస్ లేదు కదా. ఇప్పుడు తను మాట్లాడిన ఆమె సివియర్లీ జనరల్ స్పాండిలైటిస్ కేర్ ఉంది అండ్ తనకు, డిస్క్ సిండ్రోమ్. కాబట్టి డైరెక్ట్ ఆయనతో మాట్లాడుకుంటారు. మీకు లేదు ఓకే కదా, అందుకోసం మీరు ఏం చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఓకే ఉందండి, ఓకే, చెప్పండి ఏం చేస్తారు? డ్రైవింగ్ స్కూల్ గుడ్ గురించి ఏం గుడ్. అంటే చేయాలనుకుంటున్నారు? కస్టమర్స్ ఆర్ దేర్. పైసలు ఎట్లా సంపాదిస్తారు? ఇప్పుడు నేను ఇచ్చిన ఐడియాతో నీకు 2000 ఇస్తున్నా బై, ఎట్లా సంపాదిస్తావు పైసలు? డైరెక్ట్ డ్రైవింగ్ స్కూల్ అప్రోచ్ అయ్యి నేను ఇట్లా లీడ్స్ ఇస్తాను, ఇక నాకు ఏమైనా ఇస్తావా కమిషన్ టైప్ అని మాట్లాడుకోవాలన్నా. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు వాళ్ళను? అంటే ఉమెన్ ఫిజియోథెరపిస్ట్ ఎందుకంటే ఆయనకు బ్యాక్ పెయిన్ తక్కువ కావాలి. GMBకి వెళ్ళండి. అంటే మేబీ ఫిజియోథెరపీలో కొంచెం కంఫర్టబుల్ ఉండరు కదా సార్, ఉమెన్ కావాలి అనుకుంటారు ఉమెన్ కి. అంటే ఉమెన్ అయితే ఉమెన్ అడుగుతారేమో. డ్రైవింగ్ స్కూల్ ఓకే, హైదరాబాద్ అంతే. మస్తు మంది ఉన్నారు. ఇందులో గుడ్ వెబ్సైట్ గుడ్. లేని పట్టుకోండి. ఓకే, వెబ్సైట్ అంటే బట్ ఐ లైక్ యువర్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఆఫ్ చిన్నోడు పట్టుకోండి, విజిటింగ్ ద పైసలు ఉన్నోడు పట్టుకోకండి. చిన్నోడు ఎవడు ఫిజియోథెరపీ పైసలు ఉన్నోడు సెంటర్స్. వాడండి. దట్స్ రియలీ గుడ్. 770 యాక్చువల్లీ రూపీస్ మేము అలాగే చిన్నోడు ఏం అనుకున్నాం కాదు, సార్, వీడు ఫస్ట్ మార్కెటింగ్ లీడ్ వచ్చి తీసుకురావాలంటే మనకు అక్కడికి వాడద్దు. వెళ్ళి తీసుకురావాలి తక్కువ అనుకున్నాము. రివ్యూస్ అలా పట్టుకొని ఫస్ట్ టైప్ అది గిఫ్ట్ తీసుకున్నాం. చేస్తే వాడు కూడా బట్ సంతోషపడతాడు. పర్లేదులేండి, ఎట్లయితే మీరు ట్రై చేశారు. ఢిల్లీ దట్స్ మోటార్ రియలీ గుడ్. డ్రైవింగ్ స్కూల్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ అండ్ టాకింగ్ టు దెమ్? ఇట్ వాస్ గుడ్ సార్ యాక్చువల్లీ. మీకు అండ్ అర్థమైంది కదా అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాలి అనిపించింది సార్. ఎన్ని ఉండాలి సార్ రివ్యూస్, ఎన్ని ఉంటే ఒక తీసుకోవాలి? ప్రాజెక్ట్ గురించి తక్కువ ఉన్నాయి, మాట్లాడాలన్నప్పుడు వాళ్ళ అంత గురించి ఆ గ్రౌండ్ అంత వర్క్ తక్కువ ఉంటే ఎక్కువ వాడే మనకు తీసుకోవాలి. కావాలి. అండ్ అర్థమైందా? దెన్ వీ షుడ్ టాక్ సార్ అనిపిస్తుంది. మ్యూజిక్ ఓకే. మ్యూజిక్ సో లెర్నింగ్ ద టీమ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు అలాంటి దీని నుంచి మీరు ఫ్యూచర్ లో ఏమైనా స్టార్ట్అప్ ఐడియా చేసే పది ఛాన్సెస్ ఇస్తా, ఉందా 10లో విత్ దిస్ వర్కౌట్ ఎక్స్పీరియన్స్? కాబట్టి
లేకపోతే ఇంకా 2 ఇస్తారు. Same similar. వాళ్ళకి Either can ఏమీ be geyser, లేకపోతే water క్రియేట్ చేసి purifier, or స్టార్ట్ this చేస్తారా? one. You can see the scope, right? People are there. మనం ఆ సర్వీస్ ఇస్తే చాలు. ఇంకా ఫిజియోథెరపీకి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. If that guy give you 10 to 20%, it's more money. కనుక్కోవాలంటే మనకు జీఎం Right? వెంటనే కనుక్కుంటాం కదా, Yes, లేకపోతే sir. కనుక్కోగా. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలిసిన వాళ్ళు ఉంటే Overall, తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలిసిన వాళ్ళు మాకు ఉంటే ఇలా లీడ్స్ వాళ్ళ వచ్చి GM ఏం లే, మనం గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం.
మీరు రేపు ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు అవన్నీ హారిక ఇప్పుడు ఎందుకోసం అంటారంటే ఇప్పుడు సార్ అరుణ్ మా నాకు ఆల్రెడీ కీవర్డ్స్ స్కూల్ ఉంది ఒకసారి అంటే ఈయనకు చూడరా సార్ వస్తలేదు హౌ బిజినెస్ వి డూ చేసుకోవడానికి కీవర్డ్స్ కాబట్టి ఈయన హ్యాపీగా ఫీల్ అవుతాడు అందుకోసం చూసాం కదా కీవర్డ్స్ అప్పుడు కూడా తీసుకోవచ్చు కానీ మనకు ఆల్రెడీ మస్తు లీడ్స్ ఉన్నాయి ఇంకా వాడికి ఎందుకు చేసేది మనం వీడైతేనే బెటర్ Sir. వీడైతేనే మంచిగా ఇస్తాం ఇది బంజారా Yeah, this is Nag from batch 2, sir. Can I show you my campaign? 1 second ఏడిపోయినావు ఇప్పటిదాకా కావాలి మేము రన్ చేస్తున్నాము Sir, I was in traffic, sir. I was driving. చెప్తారు Hello. 10% 20% హారిక చెప్పండి ఓకే అని చెప్పేసి క్యాంపెయిన్ రన్ Driving లో ఉన్నా, sir. వన్ సెకండ్ హారిక చెప్పండి మీరేమో చెప్తున్నారు చలో దిస్ ఇస్ ఛాలెంజ్ హారిక అదే మీ అవుట్కమ్ ఏంటంటే ఐ థింక్ సార్ నెట్వర్క్ ఇష్యూ వల్ల తను ఇదైనా అడుగుతున్నాయి మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అడగమన్నాడు ఓకే గుడ్ గైస్ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ అందుకే ఇట్స్ టీమ్ Thank you, sir. ఫర్గెట్ అబౌట్ రిజల్ట్ వచ్చిందా లేదా అని పక్కకు పెట్టేస్తే క్యాంపెయిన్ సెటప్ ల్యాండింగ్ పేజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ రియల్లీ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి Thank తర్వాత అన్ని డిస్కస్ థ్యాంక్ యూ చేసుకోవాలి సార్ యా దిస్ ఇస్ అండ్ యా నాగ్ ఓపెన్ చేయండి ఇది అర్థమైందా అండి నాగ్ యు కెన్ షేర్ ద స్క్రీన్ Yes, sir. అర్థమైంది sir. Okay, sir. I'm sharing my screen. నేను ఫైనలైజ్ చేస్తున్నా ఇవే వాడండి దీస్ థింగ్స్ వాడండి వాట్ ఈస్ యువర్ బిజినెస్ Sir, car rental, sir. కాదు ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ చూపించండి తర్వాత అంటే మీకు మీరు ఇంతకుముందు యాడ్స్ రన్ చేస్తారేమన్నా So this is our landing page, sir. వెబ్సైట్ లేదు మీకు క్లినిక్ ఎక్కడ ఉంది అమలాపురం కోనసీమ సార్ అని ఆంధ్రప్రదేశ్ అక్కడ సర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంటుందండి Here we have given the form హైదరాబాద్ అయితే చేయండి at last. So here I have given the button on top, sir. Get free code. It will immediately takes to the contact form. హౌ మెనీ లీడ్స్ యు గాట్ డే కేర్ అని చెప్పారు కదండి 9, sir. 8, sir. 8. Total 8. గుడ్ ఓపెన్ ద కాంటాక్ట్ ఫామ్ హైదరాబాద్ లో Yeah, sir. బట్ అది సర్చ్ యు హావ్ దేర్ ఏమని సర్చ్ చేస్తారు జనాలు ఇది సబ్సిస్టికా సీనియర్స్ ఫస్ట్ లేదు సార్ కాంటాక్ట్ ఫామ్ సంబంధించింది ఓకే CFDB7 అని. సో మంచి లీడ్స్ వచ్చినా ఏమైంది మరి లీడ్స్ వచ్చిన తర్వాత కాల్ చేసాం సార్ కానీ కార్ రెంటల్స్ కొంచెం ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు కదా సో ప్రైస్ మ్యాచ్ అవ్వక ఓకే కొంతమంది ఇమీడియట్ గా యు స్పోక్ టు ద రియల్ పీపుల్ కదా ఎస్ సార్ వి స్పోక్ టు దెమ్ హియర్ ఐ డోంట్ వాంట్ సేల్ కావాల్సిన అవసరం లేదు యు స్పోక్ టు దెమ్ మూవ్ అవుతుందా లేదా యా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కాల్ చేసాము ఓకే మాట్లాడాము అంటే మధ్యలో కార్ రెంటల్స్ కంపెనీ వాళ్ళ చేత కూడా మాట్లాడించాము సో అమౌంట్ దగ్గర కొంతమంది ఓకే అలాగా సక్సెస్ అవ్వలేకపోయాము కన్వర్షన్ అవ్వలేదు బట్ వి స్పోక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది క్లయింట్ వెరీ గుడ్ సింపుల్ ఎగ్జాంపుల్ నా అంటే కార్ ఉండాలి ఇప్పుడు అక్కడ అవుతున్నప్పుడు సెట్ కాలేదనుకో మంచి బిజినెస్ చూడండి దీనిలో ఎంత ఇప్పుడు గీజర్ కి మనం పోయి రిపేర్ చేయలేము కాబట్టి థర్డ్ పార్టీ వాటర్ ప్యూరిఫైర్ అయినా సలూన్ అయినా కానీ ఇక్కడ మనం ఒక కార్ కొని ఒక డ్రైవర్ని పెట్టినాం అనుకో మనమే మస్తు బయలు సంపాదించవచ్చు ఒక ట్రిప్ కి 3,000 4,000 అట్లా వస్తాయి అనమాట ఓకే అప్పుడు ఏంది మనం ప్రైస్ కొంచెం కస్టమర్ ప్రైస్ కోసం డ్రాప్ అవుతుంటే ప్రైస్ తక్కువ చేయవచ్చు కూడా థింక్ అబౌట్ ద బిజినెస్ ఐడియా హౌ వాజ్ యూ పీపుల్ ఎక్స్పీరియన్స్ వైల్ యూ టాకింగ్ టు ద కస్టమర్ అండ్ ఎవ్రీథింగ్ అది ఇంపార్టెంట్ అన్నమాట ఫస్ట్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఓకే బట్ వన్స్ వి స్పోక్ టు 2-3 క్లయింట్స్ దెన్ వి గాట్ కంఫర్టబుల్ సో ఆ తర్వాత అర్థమైంది ఎలా మాట్లాడాలి ఏంటి ఫస్ట్ క్లయింట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఆ మాట్లాడే టైంలోనే ఒకళ్ళిద్దరు క్లయింట్స్కి వెబ్సైట్స్ లేవు సో దాని గురించి కూడా అడిగాను వెబ్సైట్ ఏమైనా కావాలా అని సో కొంతమంది కావాలి మాట్లాడదాం అని చెప్పారు కొంతమంది గూగుల్ యాడ్స్ వేరే చోట కూడా రన్ విజయవాడలో రన్ చేయాలి మీరు చేస్తారా అని అడిగారు మమ్మల్ని సో దట్ చేస్తామని చెప్పాము వాళ్ళతో ఫాలో అప్ చేస్తున్నామండి గుడ్ దిస్ ఇస్ కాల్డ్ అప్సెల్లింగ్ అంబులెన్స్ యా సో మిగతా టీమ్ గుర్తుపెట్టుకోండి ఇది దిస్ ఇస్ గుడ్ రైట్ యు కాంటాక్టింగ్ ద క్లయింట్ అట్లా అప్సెల్ చేసుకుంటే అట్లా కూడా సంపాదించుకోవచ్చు దట్స్ నైస్ ఐడియా సో అలా మాట్లాడిన తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ అయింది అంటే క్లయింట్స్కి మనం డైరెక్ట్గా కూడా కాల్ చేసి అంటే గూగుల్లో చూసి లోకల్ ఎస్సీయూలో ఎవరెవరికైతే వెబ్సైట్స్ లేవో వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి ఇలా వెబ్సైట్ లేదు కదా మీకు సో మేము చేస్తామని చెప్పి అప్రోచ్ అవ్వచ్చు సో మిగతావి కూడా చెప్పచ్చు నేను ఫ్రీలాన్సింగ్ క్లాస్ ఇది చెప్తాను ఎవరు చేయరు 100కు 95 మంది చేయరు 5 మంది చేస్తారు వాళ్ళు బాగుపడ్డారు
సో అలా ప్రాబ్లం అనిపించింది ఏంటంటే సార్. ఇక్కడ అందరికి స్కిల్ వస్తుంది, నేర్పిస్తుంది. మైండ్ సెట్ లో ప్రాబ్లం ఉంది. నేను ఇంకా స్టూడెంట్నే కదా, అమ్మో ఏమనుకుంటారో ఏమో వాళ్ళు, ఈ భయం ఉందన్నమాట. ఆ భయం పోవాలి. మీరు కూడా ఫస్ట్ 3 క్లాస్ కాల్స్ కి మీరు భయపడ్డారు కదా, Yes, sir. అన్కంఫర్టబుల్. బట్ ఆఫ్టర్ దట్స్ ఇట్. ఎంటర్ప్రినర్ అన్నవాడు ఎలా ఉండాలంటే దేనికి భయపడద్దు. నేను when I started my first స్టార్ట్అప్ ఐడియా, స్విగ్గీ జొమాటో లేనప్పుడే నేను ఫుడ్ డెలివరీ పెట్టాను మా ఊర్లో మహబూబ్ నగర్ లో. నేను డెలివరీ ఇస్తుంటే, డెలివరీ బాయ్ బిజీ ఉంటే నేను పోయి ఇచ్చేస్తుంటే. దిస్ ఇస్ మై కంపెనీ, ఐ కంపెనీ ఓనర్. కాబట్టి sir. మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలన్నా మొహమాట పడద్దు, చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. నౌ యువర్ టీమ్ సాటిస్ఫాక్షన్ ఇస్ గుడ్, రైట్? ఎస్ సార్. ఎస్ సార్. ఓన్లీ కన్వర్షన్స్ రాలేదని అదొకటే ప్రాబ్లం సార్. ఒకటి కూడా అవ్వలేదు ఏంటి అని. మాక్సిమం ఈ 2 days లో కన్వర్షన్ అవుతాయి సార్. వచ్చిన లీడ్ ను అంతా మాట్లాడాలి. అంటే బడ్జెట్ ఫస్ట్ డేనే అయిపోయింది సార్. ఇది చూడండి, ఇది చాలా మంచి బిజినెస్ అన్నమాట, చాలా ఫాస్ట్ మూవింగ్ బిజినెస్. అందుకే తొందరగా అయిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ 2 hours లోనే ఐ థింక్ మాకు ఈ క్లిక్స్ అన్ని వచ్చినట్టు అనుకుంటున్నాం మేము. 62 క్లిక్స్. ఎందుకంటే కార్ రెంటల్స్ చాలా ఫాస్ట్ బిజినెస్ కదా సార్. సో ఇమీడియట్ గా అతను రెడ్డి అని ఒక అతను ఉంటాడు, హైదరాబాదే. ఆయన పేరు పూర్తి పేరు తెలియదు, రెడ్డినే తెలుసు. ఆయన చక్కగా చదువుకోలేదు, 7th or 8th చదువుకున్నాడు. నాది అప్పట్లో ఇంగ్లీష్ ఛానల్ యూట్యూబ్. నా క్యాంపెయిన్ చూసి క్యాంపెయిన్ రన్ చేసి 10 లక్షల వరకు సంపాదించిందండి క్యాబ్ బిజినెస్ లో. నేనే పరిచయం అయిపోయినా. ఆయన ఒక క్యాబ్ ఉండే, ఆ లీడ్స్ ఎక్కువైతే ఏం చేసిండు, 10 క్యాబ్లతోటి టైప్ అయిపోయి వాళ్ళకి ఇచ్చి ఎవరో నాకు చెప్పిండు, సార్ నేను ఇట్లా సంపాదించాను సార్ యూట్యూబ్ వల్ల. అంటే గ్రేట్ అనిపించింది. సో క్యాబ్ బిజినెస్ చాలా బాగుందండి. అగైన్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక హైదరాబాద్ కి టార్గెట్ చేసింది క్యాబ్ బిజినెస్ మొత్తం పనిచేస్తుంది. బెంగళూరు, చెన్నై, ఎన్ని ఓలా ఊబర్ వచ్చినా పీపుల్ స్టిల్ సర్చ్, థింక్ అబౌట్ ద బిజినెస్ ఐడియా అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. యా, మా క్యాంపెయిన్ చూపించమంటారు సార్. ఐ మీన్ కీవర్డ్స్. కార్ రెంటల్స్ మీకు అన్ని లీడ్స్ వచ్చినాయంటే క్యాంపెయిన్ బాగానే ఉంది, బట్ ఫటాఫట్ చూపియండి. యా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను తీసుకోవాలి చూడండి. రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఎంతో మంది చేస్తుంటారు. ఇది ప్రీమియం, 1,00,000 2 లక్షల రూపాయలు. కస్టమర్ ఇమీడియట్ డిసిషన్ తీసుకోడు, కాబట్టి వేస్ట్. సో 3 యాడ్ గ్రూప్స్ పెట్టాను సార్. అంటే మీరు సెల్ఫ్ డ్రైవ్, కార్ రెంటల్స్, ఎయిర్పోర్ట్ కార్ రెంటల్ 3 పెట్టారా? వెరీ గుడ్. అలా 3 పెట్టాము. సో యాడ్స్ ప్రతిదానికి రాశాను. సార్ కీవర్డ్ ప్యానల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను సార్. క్లియర్ ఫిల్టర్ ఉంది చూడండి, కిందికి రండి, కిందికి రండి. క్లియర్ ఫిల్టర్స్ కింద డౌన్ అన్ని ఛాలెంజింగ్ బిజినెస్. గో టు యువర్ కీవర్డ్స్. నైస్ చూడండి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ మ్యాన్. ఇంతకుముందు చెప్పాను కదా, డిఫరెంట్ యాడ్ గ్రూప్స్, డిఫరెంట్ యాడ్ కాపీ ఉంటే చాలా బాగుంటుంది. సెల్ఫ్ డ్రైవ్ కార్ కి సపరేట్, కార్ రెంటల్ సపరేట్, ఎయిర్పోర్ట్ సపరేట్. మాత్రం షో మీ యువర్ కీవర్డ్స్. ఎవరున్నారో తనతో పాటు ఉన్న పర్టికులర్ యాడ్ గ్రూప్, మిగతా అంతా ర్యాండమ్ గా సెలెక్ట్ చేయండి. గో బ్యాక్. రైట్. సో ఐఎమ్ గివింగ్ యూ 2 days టైం అండి. టుడే ఇస్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. మీరు క్లాస్ టైంలో వచ్చి మీరు సపరేట్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారా, మీ ఇష్టం. మీకు యాడ్ గ్రూప్కి వెళ్ళండి. ప్రాబ్లం వస్తే యాడ్ గ్రూప్కి వెళ్ళి అడగండి, సబ్జెక్ట్ వైజ్ అడగండి. ఫస్ట్ యాడ్ గ్రూప్ ఏదో ఓకేనా? క్లిక్ ఆన్ డైరెక్ట్ క్లిక్ ఆన్, యూ హావ్ టు క్లిక్ ఆన్. ఈ రోజు నిర్మల డిసైడ్ చేస్తే ఎవరెవరు ఇంకా అనేది. ఇక్కడ చూడండి, ఇతను ఫ్రేజ్ ఎగ్జాక్ట్ 2 వాడాడు. ఇట్లా వాడొచ్చండి, నో ప్రాబ్లం. కానీ బ్రాడ్ మాత్రం వాడకూడదు. ఎనీ క్వశ్చన్స్? యా సార్, బ్రాడ్ వాడలేదు. ఓన్లీ ఫేజ్ ఎగ్జాక్ట్ కూడా ఓన్లీ 2 కీవర్డ్స్, అంటే మెయిన్ కీవర్డ్స్ కి వాడాను. కన్వర్షన్ ఎట్లా సెటప్ చేసినావు? కన్వర్షన్ ట్రాకింగ్ చేసినావా? ఎస్ సార్. వీడియోస్ చేసినావా? గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనే దాని గురించి చదివి దాన్ని సెటప్ చేశాను. గైస్ మీ అందరికి ఫ్యూచర్ లో చెప్తాను అనమాట. ఈయన చేశాడు. ఇక్కడ చూడండి, ఏ కీవర్డ్ కి కన్వర్షన్ వచ్చింది. సెల్ఫ్ డ్రైవ్ కార్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్, సెల్ఫ్ డ్రైవ్ కార్ హైర్ హైదరాబాద్. ఇక్కడ కన్వర్షన్స్ కూడా చూపిస్తుంది అనమాట. నైస్ మ్యాన్, నైస్. బాగానే తీస్తుంది. నువ్వేంటి వర్కింగ్ ప్రొఫెషనల్? ఎస్ సార్. నైస్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, రైట్? ఎస్ సార్. గివ్ యాక్సెస్. నైస్ మ్యాన్. టు ఆల్ 6 ఎంత టీమ్ మెంబర్స్ పేరు చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి యాక్సెస్ కావాలి. నా పేరు నాగ్ అండ్ శైలజ, రాజ్ కుమార్ అండ్ కవిత 4 మెంబర్స్ చేశాను సార్. మిగతా 2 మాకు టచ్ లో లేరు అసలు. బట్ మీరు లేనప్పుడు మిగతా వాళ్ళు చేయలేకపోయారు స్క్రీన్ షేర్. యాక్చువల్గా
యా అందరికీ పర్మిషన్ ఉంది సార్. బట్ అది ఎందుకు అవ్వట్లేదో నేను చెక్ చేస్తానండి. యాక్సెస్లోకి వెళ్ళేసి యాక్సెస్ ఇవ్వండి. యాక్చువల్లీ అందరి ఇండివిజువల్ ఈమెయిల్స్కి యాక్సెస్ ఇచ్చాము. తర్వాత అందరూ సూన్ విల్ హ్యావ్ దిస్ వీక్ లో మనం మీటింగ్ పెడదాము. ఆ మీటింగ్ లో మాట్లాడదాం దీని గురించి. Sure, sir. ఓకేనా? Yeah, yeah. ఐ లెట్ యు నో ద టైం. థ్యాంక్ యూ గూగుల్ యాడ్స్ Thank మాత్రం you. క్రియేట్ చేసినప్పుడు అందరూ గైస్, నాకు టైం అయిపోయింది. ఐ హావ్ అనదర్ క్లాస్. నిర్మల, ఇప్పుడు మ్యాక్స్ సిపిసి అనేది ప్రాబ్లం మనకు. నిర్మల, Yes, sir. కీవర్డ్ ప్యానల్ యూ కెన్ కంటిన్యూ విత్ దమ్. రిమైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళని చెక్ చేయండి. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి. సేమ్ లాగానే. తక్కువ ఓకే ఓకేనా గైస్? టుమారో సేమ్ టైం అప్పుడు నేను ఈ ఆప్షన్స్ ఇన్సైట్స్ గురించి కానీ మిగతా సర్చ్ లో ఏమేమి మిగిలినాయి అవన్నీ చెప్పిస్తా. దెన్ ఫాలోడ్ బై రేపు ఎల్లుండి డిస్ప్లే, వీడియో, షాపింగ్ విల్ కంటిన్యూ. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సర్చ్. ఎందుకోసం అంటే సర్చ్ ఇంపార్టెంట్. డైలీ బడ్జెట్ సర్చ్ చేస్తే మిగతా అంత జుజుబి ఈజీగా అయిపోతుంది. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమింగ్ ఆన్ దిస్ బికాస్ మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోవాలని నేను ఈ ప్రాసెస్ చేస్తాను. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ మెథడ్. ఎండెడ్ అవసరం లేదు. ఏంటండి ఎండెడ్ పెట్టాల్సిన అవసరం Yes, లేదు. sir. ఇంకేం అవసరం లేదు. మీరు ఎండ్ కన్వర్జన్స్ రాని వాళ్ళు, క్యాంపెయిన్ సక్సెస్ కాని వాళ్ళు ఫీల్ కాకండి. లెర్న్ ఫ్రమ్ దెమ్. వేరే టీం వాళ్ళని ఎందుకు చూపిస్తున్నాడో మీరు దాని నుంచి నేర్చుకోవాలని. నేర్చుకోండి. ఈ క్లాస్ రికార్డింగ్ కూడా మళ్ళీ చూడండి. ఈ థింగ్స్ చూసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ మాడిఫై చేసి క్రియేట్ చేయాలి. ఓకేనా? నిర్మల, కంటిన్యూ. Yes. మ్యాక్స్ సిపిసి ఎంతనో కీవర్డ్ ప్యానల్ చెక్ చేయండి. డైలీ బడ్జెట్ 500 పెట్టండి. ప్రతి బిజినెస్ కి 500 పెట్టండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అన్ఫేర్ బై. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా వేరేది ఇస్తే బాగుంటుంది. ఏసీ రిపేర్ ఇవ్వండి సార్. ఏసీ ఈ కాలంలో వాడతారా? ఇప్పుడు వాడాలి. నో సార్. No, sir. Winter, sir. కాబట్టి వద్దు. గీజర్ పెట్టేసేయండి. ఎనీథింగ్ ట్రావెల్స్. గీజర్ బాగానే ఉంది. గీజర్ రిపేర్ బాగానే ఉంది. ఓకే. అరకు ట్రావెలింగ్. ఈ డెంటల్ పెట్టాలన్నది వద్దు. స్మాల్దే పెడదాం. సరే గీజర్ రాయండి. ట్రావెలింగ్ కూడా ఎక్కువ చేస్తారు సార్ ఈ టైం. లైక్ ఏంటండి? ట్రావెలింగ్ లైక్ విజిటింగ్ ప్లేసెస్. ట్రావెలింగ్ అంటే చూడండి, నేను ఎలాంటి బిజినెస్ షూట్ చేసుకున్నా అంటే దానికి బ్రాండింగ్ అవసరం లేదు. ఈ ట్రావెలింగ్ అంటే ఎవరితో వాళ్ళతో తీసుకోరు వాళ్ళు. నీకు నీ సోషల్ మీడియాలో ఏముంది అని చెక్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఒక అంబులెన్స్ బుక్ చేసుకోవాలంటే వాడు మన సోషల్ మీడియా చెక్ చేస్తాడా? నో సార్. పెస్ట్ కంట్రోల్ చెక్ చేస్తాడా? డ్రైవింగ్ స్కూల్ చెక్ చేస్తాడా? వీళ్ళు ఎవరు సర్చ్ చేయరు. మీకు మళ్ళీ సపరేట్ బ్రాండింగ్ కావాలి. అందుకోసం నేను ఇది తీసుకున్నాను అనమాట. గీజర్ వాడదామండి. గీజర్ స్పెల్లింగ్ నాకు తెలియదు. గీజర్ అని పెట్టిన అంతే. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ వీళ్ళకు అన్యాయం అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్, బట్ అది అంత ఈజీగా రాదు లీడ్. కాబట్టి గీజర్ రిపేర్ వాడుకోండి. ఇప్పుడు అన్నీ మంచివే అండి. మీకు 2000 రూపాయల మంచిగా లీడ్ జనరేట్ చేయొచ్చు, డబ్బులు కూడా సంపాదించవచ్చు. నేను 2000 తీసుకున్నంత మంచిగా సంపాదిస్తాను. అంబులెన్స్ ఇవేమి తీసుకున్నా డబ్బులు సంపాదిస్తాను. ఇంకా మీ చేతిలో ఉంది, మీరు ఏం చేస్తారండి. దట్స్ ఆల్. అర్థమైందా టీం వర్క్ గురించి? యా, మీరు ఎలా అప్రోచ్ చేస్తారు ఎగ్జాంపుల్ అలా చెప్పండి. నేను చెప్పినా ఇంకేంది, అయిపోయింది. ఇంకేంది, ఇంకోసారి చెప్పండి సార్. అంబులెన్స్ డ్రైవర్నా? ఏదైనా సార్ పర్లేదు. ఏదైనా ఏం లేదు. అంబులెన్స్ కాదు సార్, కార్ రెంటల్ చెప్పండి ఒకసారి. ఏంటన్నారు? కార్ రెంటల్ సర్వీస్ ఉంది కదా. కార్ రెంటల్ ఉంది. నేను దాని క్యాబ్ సర్వీస్ అని సర్చ్ చేస్తా ఇక్కడ గూగుల్లో. ఓకే. క్యాబ్ సర్వీస్ అని సర్చ్ చేస్తా. నాకు జిఎంబి వస్తుంది. జిఎంబిలో నేను ఎప్పుడు కూడా హై రివ్యూస్ ఉన్న వాళ్ళని వాడను, లో రివ్యూస్ ఉన్న వాళ్ళని వాడతా. ఎందుకంటే వాడు చిన్నోడు, మనకు పనికొస్తాడు. అది కూడా వెబ్సైట్ ఉండకూడదు వాడికి. ఇక్కడ వెబ్సైట్ ఉందంటే మనకు వెబ్సైట్ ఉంది. ఇగో వీడికి లేదు. 35 లహరి క్యాబ్ సర్వీసెస్. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను డైరెక్ట్ కాల్ చేస్తాను. లహరి క్యాబ్ సర్వీసా అండి? అవునండి. నా పేరు సుభాష్ మంగళం అండి. నేను ఒక డిజిటల్ మార్కెటర్ని. సో మాకు ప్రాజెక్ట్లో భాగంగా రియల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము క్యాబ్ సర్వీసెస్ గురించి. దీనివల్ల మాకు లీడ్స్ వస్తాయి. ఆ లీడ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాము. మీరు ఎంత డబ్బులు ఇస్తారు అని అడగండి. ఓకే. ఓకేనా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పర్లేదండి ఇస్తా అని అంటాడు. అంతా డిస్కస్ చేయండి. ఎక్కడెక్కడ అవుట్స్కట్స్ పోతారా, ఎక్కడ పోతారా అంటే ఒక్కరితో మాట్లాడకండి, 2-3తో మాట్లాడండి. భయపడకండి అండి. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇక్కడనే మీరు నేర్చుకుంటారు. అయినా ఇంకొకటి ఏంది, మనం వాడిని సర్వీస్ అడుగుతలేము, మనం వాడిని పైసలు అడుగుతున్నాం. వానికే మనం బిజినెస్ ఇస్తా అంటున్నాం. మనం మంచిగా తోపుగా మాట్లాడాలి, అంతేనా? ఇంకా నువ్వే డిమాండ్గా మాట్లాడు. వాడు నంబర్ ఇచ్చిన తర్వాత సర్వీస్ తీసుకున్న ఎట్లా తెలుస్తుందండి? మనం కస్టమర్ డీటా మన దగ్గర ఉంటుంది కదా, వారికి కాల్ చేసుకోవాలి మళ్ళీ. అంతే కదా? అదే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఒక రోజు క్యాబ్ బుక్ చేసుకున్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి.
ఊబర్ నుంచి వాడు వచ్చిండు, పొద్దుగాల వచ్చిండు, 2000 బిల్ అయింది సార్, 2000 బిల్ అయింది, నాకు అంత పర్మిషన్ రాదు, ఇది క్యాన్సిల్ చేస్తా సార్ అన్నాడు వాడు. ఇది క్యాన్సిల్ చేస్తే మనం మామూలుగా పోదాం అన్నాడు. అంటే ఊబర్ వాడు ఎంత కష్టపడి టెక్నాలజీ తయారు చేస్తే వీడు దాన్ని దొంగతనం చేస్తాడు. యాజ్ అ కస్టమర్గా మనం అట్లా వద్దని చెప్పి, నీకు కావాల్సిన 100 రూపాయలు ఎక్కువ ఇస్తా, కానీ అట్లా చేయకరా బాయ్ అని చెప్పిన. ఆయనకి మస్తు పంచు తగిలింది. ఆయన నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, సార్ మీరు మస్తు చెప్పారు సార్ అంటాడు అయిపోయాడు. అంతే కదా. ఇట్లా కూడా ఈ వీడియో కూడా అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా ఉంటారు. కానీ మనం అంతకంటే స్మార్ట్గా ఉండి చేయాలి. ప్రస్తుతానికైతే మనం ఏం చేయలేము. వాడు ఏం చేసినా కూడా వాడు ఏమంటాడు సెకండ్ బిజినెస్కి, మేడం నెక్స్ట్ టైం మీకు బిజినెస్ వచ్చినప్పుడు ఏం చేయండి, మాకే డైరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మేము కమిషన్ కట్టాల్సి వస్తుంది అంటాడు అనమాట. ఓకే, మనం కస్టమర్ తోటి ఎవ్వడు వాడి నెంబర్ సేవ్ చేసుకోవడం కూడా అది వేరే విషయంలే, కానీ కస్టమర్తో కూడా టచ్లో ఉండాలండి. ఎప్పుడైతే వీరికి క్యాబ్ సర్వీస్ ఇచ్చినామనుకో, ఇక్కడ 2 రకాలు ఉంటాయి. మళ్ళీ కస్టమర్ కాల్ చేసి, మాకు కస్టమర్ లీడ్ వచ్చింది, నేను శ్రీశైలం పోవాలనుకుంటున్నా అన్నాడు. కానీ నీకు శ్రీశైలం పోవడానికి ఎన్ని పైసలు ఇస్తుందో నీకు తెలియదు. అప్పుడు ఏం చెప్పాలి, ఒక 2 minutes టైం ఇవ్వండి, నేను మళ్ళీ డ్రైవర్ అవైలబిలిటీ చెక్ చేస్తాను అని చెప్పి వీనికి ఫోన్ చేయాలి. అరే శ్రీశైలం పోవాలంటే ఎంత అని అడుగు. వాడు 4000 చెప్పాడు. కస్టమర్ కాల్ చేసి ఇంత అని చెప్పేసి, కస్టమర్ ఓకే అంటే నీ చేతిలో ఉంది కదా. అవునా, అర్థమైందా? అట్లా కాలేదు, నాకు అసలు మాట్లాడనీక రాదు అంటే అప్పుడు ఏం చేయాలి, నేను ఒక కస్టమర్ నెంబర్ ఇస్తున్నా, నువ్వు మాట్లాడుకో అని చెప్పి వాడు మొత్తం మాట్లాడు. వాడికి తెలుసు స్కిల్స్ బాగుంటాయి, వాడు కన్వర్ట్ చేస్తాడు. కన్వర్ట్ చేసినాక నువ్వు మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేయి, వానికి ఏం చేయి, అది ఓకే అయింది కానీ వాడికి చెప్పలేదు అనుకో. అంటే ప్రపంచంలో మంచోళ్ళు ఉన్నారండి, మొత్తం చెడ్డోళ్ళు ఏం లేరు, ఒక 50% మంచోళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇచ్చినామంటే వాడు తీసుకుంటాడు. వాడు లేడు అనుకున్నాం అనుకో, వాడు రాలేదు భయ అని చెప్పాడు అనుకో, నువ్వు కస్టమర్కి ఫోన్ చేయి, బుక్ అయిందా అంటే చెప్పారు కదా. అట్లా ఇంకా మీ బ్రెయిన్ వాడండి ఇక్కడ. సేమ్ అంబులెన్స్ కానీ మిగతా అన్నిటి కూడా సేమ్. క్లియర్ సార్? ఒక డౌట్, మనం గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం కదా, ఇంకొక క్లయింట్స్కి మనం ఈ లీడ్ జనరేట్ చేసామనేది ఏ ప్లాట్ఫామ్ పైన చూపించచ్చు? అర్థం కాలేదు. లైక్ మనం ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నాం సార్, ఇప్పుడు నేను అన్నట్టుగా ఎల్ఆర్ కేర్కి వర్క్ చేస్తున్నాము, గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాము. ఈ లీడ్ని నేను వేరే క్లయింట్కి చూపించి నేను ఇంకో ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే ఏ బేసిస్ పైన చూపించచ్చు? గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చూపిస్తాం. అంటే క్యాంపెయిన్ చూపించి నేను రన్ చేసిన క్యాంపెయిన్ పైన ఇన్ని క్లిక్స్ వచ్చాయి, ఇన్ని లీడ్స్ జనరేట్ అయ్యాయని నాకు చూపించాలి. గూగుల్ మీట్ తీసుకొని చూపించాలి. ఓకే. సో రెజ్యూమేలో అది యాడ్ చేసినప్పుడు సార్, అంటే మనం ఇంకొక యాడ్ ఆన్గా చేయాలనుకుంటున్నప్పుడు ఏంటి యాడ్ ఆన్? రెజ్యూమేలో ఒక పాయింట్గా యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ పైన రెజ్యూమే వర్క్ చేస్తున్నాం కదా. సో ఈ గూగుల్ యాడ్స్ని నేను ఇది చేశాను అనేది అక్కడ ఇలా చెప్పాలి. ఐ వర్క్డ్ ఆన్ అ లైవ్ ప్రాజెక్ట్ కాల్డ్ పెస్ట్ కంట్రోల్ అండ్ జనరేటెడ్ 570 లీడ్స్ అండ్ ఆల్సో జనరేటెడ్ 20,000 రూపీస్ టు ద కంపెనీ. అంతకంటే మా ప్రూఫ్ చూపించ కదా. వాడు అడుగుతాడు, ఏం చేసినావు క్యాంపెయిన్, ఎట్లా చేసినావు, ఇట్లా చేసినా అంటే చూపిస్తావా అంటే ల్యాప్టాప్ తీసుకొని చూపించాలి. అక్కడ ఓన్లీ, ఎందుకంటే రెజ్యూమే ఈజ్ 1 or 2, 3 pages అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మనము తర్వాత విజువల్గా చూపిస్తే బాగుంటుంది. వీలైతే నో ప్రాబ్లం. ఎప్పుడు ఇంటర్వ్యూని మనం ట్రెడిషనల్గా థింక్ చేసుకో అవసరం లేదు. టక్ వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలి, పోవాలని కాదు. కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకొని పో, 20 పేపర్ల స్క్రీన్ షాట్స్ గూగుల్ యాడ్స్ తీసుకొని పో, చూపియాలి. వాడు ఖుషిగాడా చెప్పు, వాడు తప్ప అనుకుంటాడా దీన్ని? నీ క్యాంపెయిన్ స్క్రీన్ షాట్లు నువ్వు పేపర్లో తీసుకొని పోతే వాడు ఏమైనా తప్ప అనుకుంటాడా? లేడు కదా. వేరే ఇంటర్వ్యూ జావా .NET అయితే వాడిని ఏం చెప్పని కదా. మన డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ వెబ్సైట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసుకోవచ్చు. సార్ మీకు ఇంకా టైం ఉందంటే నేను నా వెబ్సైట్ చూపిస్తాను, నా యాడ్స్ చూపిస్తాను అని చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్ అండి. అదర్ కోర్సెస్ ఆర్ డిఫరెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. మీకు నచ్చినట్టు మీరు చేయండి. మీ దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఉందంటే ఇంటర్వ్యూ టైం తీసుకొని చూపించండి. దిస్ ఇస్ వాట్ ఐవ్ డన్ అండి. అంతేందుకు ఈ రోజు నేను ఇస్తున్న ప్రాజెక్ట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 6 మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇది నా ప్రాజెక్ట్ అని చూపించుకోండి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చలో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. లీవింగ్ నిర్మలా మీరు తీసుకుంటారా? Right guys, thank you.
ఓకే.